అందరికీ నమస్తే. ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ సజ్జనులతో సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం కదూ! వారి చెంత మనం ఎంతో జ్ఞానాన్ని సేకరించుకుంటూ వస్తున్నాం. ఇలా ప్రతిరోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ వస్తోందండి గత 3 నెలలుగా. మరి ఎంతో జ్ఞానాన్ని మనం సేకరించుకున్నాం. మరి ఎంతవరకు మనం ఆచరిస్తున్నాం. బట్ ఇంకొక విషయం నేనిక్కడ ఒకటి చెప్పాలి ఏంటంటే, ఈ పిరమిడ్ మాస్టర్స్ అంతా కూడా ఈ సజ్జన సాంగత్యం అంటేనే సత్యంతో ప్రయాణం చేస్తున్నవారు అని అర్థం. మరి వారి ఆధ్వర్యంలో జరుగుతూ వస్తున్న కార్యక్రమం ఇది. అలాగే ఆచరణలో పెట్టిన వాళ్ళు. ఎందుకంటే నేర్చుకున్న విషయాన్ని వారి వారి జీవితంలో ఆచరిస్తూ ఎన్నెన్నో ఆ ఆచరణలో భాగంగా ఎంతో మార్పులు తెచ్చుకున్న వాళ్ళండి. అందుకే వీరే ద కంప్లీట్ మ్యాన్ గురించి చెప్పగలరు కాబట్టి. వీరిని మనం కలుస్తూ ఒక్కొక్కరిగా కలుస్తూ వారి ఆధ్వర్యంలో ఈ జ్ఞానాన్ని మనమంతా కూడా అందుకుంటూ వస్తున్నాం. ఇవాళ కూడా ఒక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో జరగబోతోంది ఈ కార్యక్రమం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారిని ఇన్వైట్ చేసేసుకొని ఏంటి ద కంప్లీట్ మ్యాన్ అనంటే, కంప్లీట్ మ్యాన్ ఎలా అయ్యారు? ఒక వ్యక్తి కంప్లీట్ మ్యాన్ అవ్వాలంటే ఏంటేంటి మనం అడుగులు మనం కూడా వెయ్యాలి. సో ఒక విషయంలో కంప్లీట్ చేస్తే అది కంప్లీట్ మ్యాన్ అవుతారా? మరి కంప్లీట్ మ్యాన్ అనంటే అర్థం టోటల్‌గా ఫుల్‌ఫిల్‌గా నాకు ఈ మీనింగ్ కావాలి. వీరి ఆధ్వర్యంలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్వెషన్ ఇది. కంప్లీట్ మ్యాన్ ఎలా అవ్వగలరు? మరి పత్రి గారి గురించి కంప్లీట్ మ్యాన్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే. బట్ మనం వారి దగ్గర నుంచి వారి లక్ష్యాలు ఎలాగుండేవి? ఇవన్నీ కూడా నేర్చుకుంటూ జ్ఞానాన్ని అందుకుంటూ వస్తున్నాం. బట్ వీరికి ఎందుకు అడుగుతున్నానంటే చాలా దగ్గరగా ఉన్నవారు పత్రి గారికి. చాలా అంటే చిన్నప్పటి నుంచి ఒక ఏజ్ నుంచి వచ్చి కాదండి. చాలా చిన్న వయసు నుంచే వీరు చాలా దగ్గరగా ఉంటూ వారిని చూస్తూ పెరిగిన వారు కాబట్టి ఈ క్వెషన్ ఏస్తున్నాను. ప్రతి వ్యక్తి కంప్లీట్ మ్యాన్ అవ్వాలనే కోరుకుంటాం. బట్ ఎలా అవ్వాలి? ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎలా అవ్వాలి మనం కూడా? పత్రి గారిని చూసి నేర్చుకుంటాం చాలా విషయాలు. ఇంకా అడుగుదాం సార్‌ని క్వెషన్స్‌ని. ఇవాళ అందరం కూడా సిద్ధంగా ఉందాం అడగడానికి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా సార్‌ని ఇన్వైట్ చేసుకుందాం. వారే నవకాంత్ గారు. పీఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో చాలా ముఖ్యులు. సో, మరి హైదరాబాద్ నుంచి సిద్ధంగా ఉన్నారు. సార్‌ని వెల్కమ్ చేసేసుకుందాం. సార్, వెల్కమ్ సార్ మీకు. ద కంప్లీట్ వెల్కమ్. మ్యాన్ అనే కార్యక్రమానికి వెల్కమ్. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు యూ. యూ మేడం. థ్యాంక్ యూ. ఎస్ మేడం. సో నా ప్రశ్న, పత్రి గారు ఎన్లైటెండా? ఒకవేళ ఎన్లైటెండ్ అయితే ఎలా ఎన్లైటెండ్ అని మీరు చెప్తారు? సో దానికి ప్రామాణికం ఏంటి? నా మొదటి ప్రశ్న. అయితే ఇది చాలా టఫ్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ టఫ్ గా స్టార్ట్ చేసిన. అయితే పత్రి గారు స్వయంగా నాకు ఎన్లైటన్మెంట్ ఇప్పుడు వచ్చింది అని పుస్తకాల్లో రాసుకోవడం జరిగింది. నాకు పలానా సంవత్సరంలో ఎన్లైటన్మెంట్ వచ్చింది అండ్ పత్రి గారు స్వయంగా నేను ఎన్లైటన్మెంట్ ఎప్పుడు ఈ సంవత్సరంలో అయ్యాను అని పర్టికులర్ గా చెప్పడం జరిగింది. అండ్ పత్రి సారు ఒక ఆడియో క్యాసెట్ ఉండేది, ఎన్లైటన్మెంట్ అంటే ఏంటి అని. ఆ క్యాసెట్ లో ఎన్లైటన్మెంట్ అయిన వాళ్ళ లక్షణాలు ఏంటి, ఎన్లైటన్మెంట్ అయిన వాళ్ళ గుణగణాలు ఏంటి అన్నది ఆ క్యాసెట్ లో పత్రిజీ వివరించడం జరిగింది. దాని ప్రకారం పత్రి గారు 100% ఎన్లైటెన్ మ్యాన్. కాబట్టే ఈరోజు ఇన్ని లక్షల మందిని ప్రభావితం చేయగలిగారు, ఇన్ని వేల పిరమిడ్లు కట్టగలిగారు, 45 దేశాల్లో మన స్పిరిచువల్ మూవ్మెంట్ ని స్ప్రెడ్ చేయగలిగారు. పత్రి గారి కన్నా గొప్ప ఎన్లైటెన్ మ్యాన్ అయితే నేను చూడలేదు. నేను చాలా ఆశ్రమాలు తిరిగాను ఇండియా మొత్తంలో అండ్ చాలా మంది గురువులతో నాకు పర్సనల్ ర్యాప్ ఉంది. పత్రి గారు అంత గ్రేట్ మాస్టర్ ని మాత్రం నేను పర్సనల్ గా చూడలేదు. దట్ ఈస్ మై వాల్యూమ్ పెంచరా గట్టిగా? దట్ ఈస్ మై ఆన్సర్. పత్రి గారు అంత ఎన్లైటెన్ మ్యాన్ నేను చూడలేదు. సరే, స్వయంగా చెప్పారు నేను ఎన్లైటెన్ ఎప్పుడయ్యాను ఏంటి అన్నది. కాబట్టి ఈజ్ 100% ఎన్లైటెన్. మేడం. ఓకే అండి. సో యా, బాగుంది. అట్లాగే ఇంకొక పెద్ద అంటే ఇంకొక చిక్కు ప్రశ్న. పత్రి గారు ఒకే ప్రశ్నకి చాలా రకాలైన సమాధానాలు చెప్తూ ఉంటారు. అంటే ఇదే ప్రశ్న నవకాంత్ అడిగితే ఒకలా చెప్తారు, వెంకట్ అడిగితే ఒకలా చెప్తారు, హిందూ గారు చెప్తే ఒకలాంటి సమాధానం వస్తుంది, పారిజాత గారు అడిగితే ఇంకో రకమైన సమాధానం వస్తుంది. సో ఎట్లా అర్థం చేసుకోవాలి ఇన్ని రకాల సమాధానాలు ఒకటే ప్రశ్నకి చెప్పడం అన్నది? ఎలా అర్థం చేసుకోవాలి? యాక్చువల్గా మనం చిన్న పిల్లోడు ఉంటాడు. చిన్న పిల్లోడికి
అన్నం తినకపోతే ఏ చందమామనో ఏదో చూపించి పెడతారు. అంటే వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకి ఆ రకంగా చెప్తారు. అట్లనే పత్రి గారు కూడా మన ఆత్మస్థాయిని బట్టి, మన అండర్స్టాండింగ్ లెవెల్ని బట్టి మనకి ఎలా చెప్తే అర్థం అవుతుందో అలా చెప్తారు. ఇప్పుడు 5th క్లాస్ వాడికి 5th క్లాస్ లాగానే సబ్జెక్ట్ చెప్పాలి, పీజీ వాడికి PG1 లాగానే చెప్పాలి, 10th క్లాస్ వాడికి 10th క్లాస్ వాడి లాగానే చెప్పాలి. ఇంకో గొప్ప విషయం ఏంటంటే గురువు మన కర్మ పత్రిసారి ఇట్లా కళ్ళల్లో కలిపెట్టి చూస్తారు. చూస్తేనే సార్కి అర్థమైపోతుంది మన ఆత్మస్థితి ఏంటి. సార్ చెప్తారు, వర్డ్స్ ఆర్ ద ఇండెక్స్ ఆఫ్ ద నాలెడ్జ్, ఐస్ ఆర్ ద ఇండెక్స్ ఆఫ్ ద సోల్ అని చెప్పి. పత్రి గారు ఇప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చి ఇట్లా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తారు. కళ్ళలో కళ్ళు పెట్టి చూడంగానే మన ఆత్మస్థితి ఏంటి అన్నది పత్రి గారికి తెలిసిపోతుంది. దాన్ని బట్టే పత్రిజీ వాళ్ళకి ఆన్సర్లు చెప్పడం అన్నది జరుగుతుంది. తర్వాత కాలమాన పరిస్థితిని బట్టి ఈ ఆన్సర్లు అన్నవి ఉంటాయి. అంటే అమెరికా వాళ్ళకైతే ఒకలాగా చెప్తాడు, ఇండియా వాళ్ళకైతే ఒకలాగా చెప్తాడు, జపాన్ వాళ్ళకి ఒకలాగా చెప్తారు, పల్లెటూరు వాళ్ళకి ఒకలాగా చెప్తారు, బిజినెస్ మ్యాన్కి ఒకలాగా చెప్తారు. ఇప్పుడు నేను ఒక సీనియర్ పెడన్ మాస్టర్ విషయంలో చూసా. ఒక సీనియర్ పెడన్ మాస్టర్ కి ఏదో హార్ట్ స్ట్రోక్ ఏదో వచ్చింది, ఆపరేషన్ చేయించుకోవాలా లేదా అని నా మొండి సంశయంలో ఉన్నాడు. ఒక ఆయనకు మాత్రం ఆపరేషన్ చేయించుకోవాను అని ఆయన్నే దగ్గరుండి ప్రెజర్ చేశాడు, వాళ్ళ వైఫ్ కి చెప్పి ఆపరేషన్ చేయించుకోమని చెప్పాడు. ఇంకో సీనియర్ మాస్టర్ కూడా నాకు తెలిసిన అతనే, ఆయనకు కూడా సేమ్ హార్ట్ లో 3 రోజుల నుంచి బర్నింగ్ అవుతుంది, ఇంట్లో వాళ్ళు ప్రెజర్ చేశారు, పోతావు ఆయన హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పి. హాస్పిటల్కి వెళ్దామని ఆయన కార్ ఎక్కబోతుంటే పత్రిజీ ఫోన్ చేశారు, ఏమైనా ఎట్టు పోతున్నావు అంటే, సార్ నాకు 4 రోజుల నుంచి హార్ట్ బర్నింగ్ ఉంది, తట్టుకోలేకపోతున్నా, హాస్పిటల్కి వెళ్తున్నా అంటే, చావంటే నీకు భయమా, ఎందుకు ఆయన హాస్పిటల్కి వెళ్తావు, ఈ డాక్టర్లు బతికిస్తారు అనుకుంటున్నావా, నాకు చాలా పెయిన్ అవుతుంది సార్ అంటే, పెయిన్ అనుభవించు అన్నాడు. అంటే అనుభవించే స్థాయి ఉన్నాయనకి నువ్వు పెయిన్ అనుభవించు, దీన్ని దాటు అని చెప్పాడు. అనుభవించే స్థాయి లేనైనకి నువ్వు వెళ్ళి ఆపరేషన్ చేయించుకో అని చెప్పాడు. అట్లా మన ఆత్మ స్థితిని బట్టి, మన స్థాయిని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి పత్రిజీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆన్సర్ చెప్తారు. ప్రాబ్లం ఒకటే, ఇద్దరికి హార్ట్ ప్రాబ్లం, ఆయనకేమో చేయించుకోమన్నాడు, ఈయనకేమో చేయించుకోవద్దు అన్నాడు. అలా వాళ్ళ ఆత్మ స్థితిని బట్టి వాళ్ళ గత జన్మలు కూడా కనిపిస్తాయి గురువు గారికి. చూస్తేనే మన పాస్ట్ లైఫ్ కూడా కనిపిస్తాయి. దాన్ని బట్టి ఆయన వాళ్ళకి పర్ఫెక్ట్ ఆన్సర్ ఏంటి అని చెప్పడం జరుగుతుంది అని నా అవగాహన, నేను చూసింది, నా అండర్స్టాండింగ్. మనం ఈగోతో అడుగుతున్నామా, లేదా ప్రేమతో అడుగుతున్నామా, లేదా తెలుసుకోవాలని నిజమైన జిజ్ఞాసతో అడుగుతున్నామా, దానిపైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. మనం ఈగోతో అడిగితే ఒక రకంగా కట్ చేస్తాడు, నిజంగా మనం తెలుసుకోవాలని అడిగితే ఇంకొక రకంగా డీల్ చేస్తాడు. మనం దట్ డిపెండ్స్ ఆన్ అవర్ ఇంటెన్షన్ కూడా, మనం అడిగే వాళ్ళ ఇంటెన్షన్ పైన కూడా ఆధారపడి ఉంటుంది. దట్ ఈస్ మై అండర్స్టాండింగ్. సో అన్న, అయితే ఇంకొక ప్రశ్న ఏంటంటే, అసలు పత్రి గారిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలా, లేకపోతే ఆయన చెప్పింది ఫాలో అవ్వాలా? పత్రి గారితో నేను 26 సంవత్సరాలు జర్నీ చేసిన క్లోజ్ గా. అంటే క్లోజ్ గా ఒక 7-8 ఏళ్ళు అయితే చాలా క్లోజ్ గా తిరిగాను. అంటే ఆయనతో పాటే ఫ్లైట్ లో తిరిగినా, ఆయన పడుకునే రూమ్ లోనే పడుకున్నా, ఆయనతో పాటే బస్ లో ట్రావెల్ చేసి, ఆయనతో పాటే కార్ లో ట్రావెల్ చేసి, అంత క్లోజ్ గా తిరిగా. అయినా నాకు పత్రిజీ పూర్తిగా అర్థమైందని నేను అనుకోవట్లా. ఇంత క్లోజ్ గా తిరిగినా అనుకోవట్లా. ఎందుకు అంటే నేను పత్రి గారిని అర్థం చేసుకునే స్థాయికి ఇంకా ఎదగలేదు. నేను ఒక్కొక్క బుక్ చదువుతున్న కొద్దీ, నా ధ్యానం పెరుగుతున్న కొద్దీ, నా ఏజ్ పెరుగుతున్న కొద్దీ, నాకు ఇప్పుడు ఇంకా కొన్ని విషయాలు అర్థమవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. పత్రిసారి భోజనం చేస్తున్నప్పుడు చాలా మంది భోజనం మౌనంగా చేయాలని చెప్తారు. పత్రిసారి మాత్రం భోజనం చేస్తున్నప్పుడు, ఏమో వెంకట్ వంకాయ కూర ఎలా ఉందా, నవకాంత్ బెండకాయ చట్నీ ఎలా ఉంది అని హడావిడి చేస్తూ భోజనం పెడతా ఉంటారు. ఏంట్రా అందరేమో మౌనంగా భోజనం చేయాలి, భోజనం మీద ఫోకస్ ఉండాలి అని బుక్లలో చెప్తారు. సార్ ఏమో హడావిడి చేసి భోజనం పెడతా ఉంటాడు, తినండి, అది వేసుకో, ఇది వేసుకో, పప్పు వేసుకో, చారు వేసుకో అన్నట్టు హడావిడి చేస్తూ ఉంటారు అనిపించేది. నాకు ఈ మధ్య అర్థమైంది ఏంటంటే, సార్ మనం ఏం తింటున్నామో ఎరకతో తినాలి అన్న ఉద్దేశంతో మనం టేస్ట్ గీస్ట్ చూడకుండా ఏదో తింటా ఉంటాం. ఏమయ్యా వెంకట్ ఎలా ఉంది గోంగూర పచ్చడి అన్నప్పుడు మళ్ళీ నువ్వు ఎరకతో తింటావు. ఎరకతో తిన్నప్పుడు ఓహో ఇదేమో బెండకాయ పులుసు ఎలా ఉంది అంటాడు, మనం ఎరకతో తింటాం. అట్లా గురువుని అర్థం చేసుకోవడానికి సంవత్సరాలు పడుతుంది. ఆ విషయం నాకు అర్థం పత్రి గారు బాడీ వెకేట్ చేసిన తర్వాత అయింది. గురువు ఈ యాక్షన్ ఎందుకు చేశారన్నమాట అని చెప్పి. అట్లా మనం ఎన్లైటెండ్ అయితే తప్ప మనకు గురువు అర్థం కాడు. తర్వాత అందరు గురువుల బిహేవియర్ ఎలా ఉండదు. రమణ మహర్షి బిహేవియర్ ఎలా ఉంటుంది. ఆయన ఎన్లైటెండ్ మ్యానే, ఆయన గోసిగుడ్డ కట్టుకొని ఒక దగ్గర కూర్చున్నాడు,
ఓషో బిహేవియర్ ఎలా ఉంటుంది, ఆయన ఎన్లైటెన్ మ్యాన్, ఆయన రోల్స్ రాయ్ కార్లో తిరిగేవాడు, డైమండ్ వాచ్ పెట్టుకునేవాడు, ఆయన బిహేవియర్ ఎలా ఉంటుంది. ఒక ఎన్లైటెన్ మ్యాన్ రోజు పొద్దున్నే కాఫీ తాగుతాడు. ఒక ఆయన మహావీర్ ఉన్నాడు, ఆయన జీవితం మొత్తంలో 300 రోజులేమో తిన్నాడట భోజనం. పత్రికారు ఉన్నాడు, 3 పూటలు తింటారు. మనం మనం చాలా వరకు బిహేవియర్ ని బట్టి అర్థం చేసుకుందాం చూస్తాం. వాళ్ళు వేసుకునే బట్టలు, వాళ్ళు వేసుకునే మాట, వాళ్ళ ప్రవర్తనని బట్టి అర్థం చేసుకుందాం మనం ప్రయత్నం చేస్తాం. కానీ మనం 100% ఎప్పుడైతే ఎన్లైటెండ్ అవుతామో అప్పుడు మాత్రమే ఒక ఎన్లైటెండ్ మ్యాన్ మనకు అర్థం అవుతాడు. మనం పైన అన్ని చూసి అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తాం, అది ఎప్పటికీ అర్థం కాదు. ఒక సాధకుడు గాని, ఒక అన్వేషి గాని చేయాల్సింది ఏంటి అంటే, గురువుని అర్థం చేసుకోవడమా, లేకపోతే ఆయన చెప్పిన స్పీచెస్ విని ఫాలో అవడమా, ఆర్ అంత పర్సనల్ గా గైడెన్స్ తీసుకోవాలా? అసలు వాట్ ఎగ్జాక్ట్లీ ఒక ఒక అంటే ఒక ఆధ్యాత్మిక అన్వేషి ఆర్ ఒక గురువు, వాళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్షిప్ ని ఎట్లా చూడాలి, అసలు ఎట్లా అర్థం చేసుకోవాలి, అసలు ఏం జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య? గురువు పత్రిసారే చెప్పాడు, గురువు పాదాలు కాదు పదాలు పట్టుకోవాలి అని చెప్పారు. నా పాదాలు పట్టుకుంటే మీకేం రాదు, ధూళి మాత్రమే అంటుతుంది. నా పాదాలు పట్టుకుంటే మీకు ధూళి మాత్రమే అంటుతుంది. నా పదాలు పట్టుకోండి అంటే గురువు ఏం చెప్పాడు జ్ఞానం, దాన్ని పట్టుకోండి, దాన్ని ఫాలో కండి. ఇప్పుడు గురువుని ఫాలో అవుతాం అంటే, ఇప్పుడు పత్రి గారికి ఉగ్గాని బజ్జీ అంటే చాలా ఇష్టం. నేను గురువుని ఫాలో అయ్యి నేను మిర్చి తింటే నాకు కడుపులో మండుతుంది. మిర్చి బజ్జీ ఎక్కువ తింటే నాకు కడుపులో మండుతుంది. నేను గురువు ఫాలో అవ్వడానికి లేదు, అది ఆయనకు పడుతుంది, నాకు పడదు. నాకు పన్నీర్ ఇష్టం, గురువు గారికి పన్నీర్ ఇష్టం లేదు. అంటే గురువు గారు పన్నీర్ తినరు కాబట్టి మనం కూడా తినకూడదు అనడానికి ఏం లేదు. అట్లా మనం గురువు చెప్పిన జ్ఞానాన్ని పట్టుకోవాలి, గురువు చెప్పిన జ్ఞానంలో సూక్ష్మాలను పట్టుకోవాలి. పట్టుకుంటే చాలు, అప్పుడు మనం ఎదుగుతాం. పత్రిగారు శ్వాస మీద ధ్యాస అని ఎందుకు అంత సింప్లిఫై చేసి చెప్పారు అన్నది నాకు ఎన్నో ఆశ్రమాలు తిరిగిన తర్వాత, ఎన్నో టెక్నిక్లు, అంటే నేను పిఎస్ఎస్ఎంలోకి వచ్చిన తర్వాత ఎన్నో ఆశ్రమాలు తిరిగి ఎన్నో మంది గురువులను తెలిసిన తర్వాత సహజమైనదంటే ఏంటి, సరళమైనదంటే ఏంటి అని ఒక క్లారిటీ వచ్చింది. అట్లా ఇది ఒక రోజులో వచ్చేది కాదు, నిరంతరం. ఇప్పుడు తులసీదళం పుస్తకం ఉంది, నేను ఇప్పుడు చదువుతున్నా, ఒక రకంగా అర్థమవుతుందా, ఇంకా బాగా అర్థం అవుతుంది. 10 ఏళ్ల కింద చదివా, అప్పుడు పెద్దగా అర్థం కాలేదు. గురువు గారు చెప్పింది అర్థం కావాలంటే కూడా పదే చదవాలి, పదే వినాలి. గురువు గారి స్పీచ్లు, గురువు గారు ఎన్నో ఆడియోస్ ఉన్నాయి, పదే వినాలి, పదే ఆడియోస్ వినాలి, పదే వీడియోస్ చూడాలి, పదే ఆయన రాసిన పుస్తకాలు చదవాలి. చదువుతుంటే మనం మెల్లమెల్లగా మనకు అర్థం అవుతుంది. కాబట్టి సింగిల్ పాయింట్ ఏంటంటే గురువు గారు చెప్పిన జ్ఞానాన్ని పట్టుకోవాలి. నో జడ్జిమెంట్, నో కామెంట్, నో కంప్లైంట్, నో సజెషన్ అన్నాడు. ఎన్నో ఇప్పుడు పిరమిడ్ సొసైటీ 18 ఆదర్శ సూత్రాలు ఇచ్చాడు. ఆ 18 ఆదర్శ సూత్రాలు 13 వ్యక్తిగత సూత్రాలు ఇచ్చాడు. ఆ 13 వ్యక్తిగత సూత్రాలు కనుక ఎవరు 100% ఇంప్లిమెంట్ చేసినా వాళ్ళు ఖచ్చితంగా ఎన్లైటన్మెంట్ అయి తీరుతారు. 100% అది, అందులో డౌట్ ఏం లేదు. 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూత్రాలు. ఓకే, కానీ ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది. Yeah. సో ఏంటి ఆ సమస్య అంటే, పత్రిగారు ఏది డీటెయిల్ గా వివరించరు, సూత్రప్రాయంగా చెప్తారు అన్ని. బట్ అందులో రీసెర్చ్ చేసుకుంటూ వెళ్తే చాలా పెద్ద విషయాన్ని చాలా సింపుల్ గా వచ్చిన కాన్సెప్ట్ లో పెట్టేస్తారు. సో ఇది అందరికి అర్థమయ్యే అవకాశం లేదు కదా, అందరికి అంత పరిణితి ఉండదు కదా. కరెక్టే. ఇప్పుడు భగవద్గీత ఉంది, భగవద్గీత ఒక్కొక్కరు ఒక వర్షన్ రాశారు, రామాయణాన్ని ఒక్కొక్కరు ఒక వర్షన్ రాసుకుంటూ వచ్చారు. అట్లనే గురువు గారి జ్ఞానం కూడా. పత్రిసారిని ఒకసారి అడిగాను నేను, సార్ ప్రేమ గురించి చెప్పాలంటే ఓషో 5 రోజులు చెప్తాడు, మీరు మాత్రం 5 సెకండ్లలో చెప్తారు, ఎందుకు మీరు అట్లా ఎందుకు మీరు అంతసేపు చెప్పరు ఒక కాన్సెప్ట్ ని అని అడిగా. అంటే రికార్డ్ చేసినప్పుడు మేము కెమెరా తీసుకుని పత్రిసారి దగ్గరికి వెళ్తే, సార్ మీరు భయం అన్న కాన్సెప్ట్ గురించి ఒక 20 నిమిషాలు చెప్పాలంటే 1 నిమిషంలో చెప్పేసేవాడు, ఆ ధ్యానం చేస్తే భయం పోతుంది అంతే అనేవాడు. అట్లా చెప్తే ఎట్లా సార్, మేము ఏం వేసుకోవాలి టీవీలో, మీరు అట్లా ముగిస్తే అంటే నాకు అంత టైం లేదా, నాకు తెలుసు నేను మాట్లాడగలను, ఓషోలాగా ఇంకొకరిలాగా గంటలు మాట్లాడగలను, కానీ నాకు అంత టైం లేదు అని చెప్పేవాడు. అయితే అల్టిమేట్గా ఏంటంటే పదే వింటే మనకు 100% అర్థం అవుతుంది. ఒక్కసారి వింటే అర్థం కాదు, ఒకసారి చదివితే అర్థం కాదు. ఆయన చాలా సూక్ష్మం చెప్తాడు, ఆ సూక్ష్మాన్ని పట్టుకోవాలి. నాకు ఓ రోజు ఒక సూక్ష్మం చెప్పాడు. ఓ రోజు ఏమని అడిగానంటే, సార్ మీరు ఇన్ని లక్షల మంది పిరమిడ్ మాస్టర్లు, మీరు అందరూ కూడా నాకు పత్రిజీ క్లోజ్ అని అనుకుంటుంటారు. ప్రతి ఊర్లో ఒక 100 మంది మాస్టర్లు ఉంటే ఆ 100 మందిలో నాకే పత్రిజీ క్లోజ్ అని వాళ్ళు 100 మంది అనుకుంటుంటారు. ఈ ఊర్లో అందరికన్నా నాకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనుకుంటారు, ఈ ఊర్లో అందరికన్నా నాకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారని ఆ ఊర్లో ఉన్న 100 మంది మాస్టర్లు అనుకుంటుంటారు. ఇది ఎట్లా క్రియేట్ చేయగలిగారు ఈ ఇంపాక్ట్ ని?
కొన్ని లక్షల మంది మిమ్మల్ని పర్సనల్ గా తీసుకున్నారు, ఎట్లా అని అడిగా. నేను నిస్సంగినయ్యా, నేను అనేవాడిని మాయమైపోయాను, కాబట్టి అందరిలో ఉండేది నేనే, కాబట్టి దీన్ని అద్భుతంగా వాళ్ళు నన్ను అట్లా తీసుకుంటారు అని చెప్పాడు సార్. నాకు చాలా సమయం పట్టింది ఇది అర్థం కావడానికి. అట్లా గురువుగారు ఎన్నో చెప్తుంటారు, మనకు టైం పడుతుంది అర్థం కావడానికి. కాబట్టి అల్టిమేట్గా ఏంటంటే, అందుకే సత్సంగం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల చిత్తే, నిశ్చల చిత్తే జీవన్ముక్తి అన్నారు. ఇప్పుడు మనం చేసే సత్సంగం ఇట్లా వినేదే వింటూ వింటూ ఉండాలి, చదివేదే చదువుతూ చదువుతూ ఉండాలి. అప్పుడు పత్రి సార్ చెప్పింది పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. చిన్న ఒక లైన్ లో చెప్తారు ఆయన, ఆ ఒక లైన్ లో చెప్పింది అర్థం కావాలంటే దాన్ని మళ్ళీ 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 చదవాలి, చదివితే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే. సో ఇంకొక చిక్కు ప్రశ్న. ఎందుకు నేనే చిక్కు ప్రశ్న అని అంటున్నానంటే, ఈ చిక్కు ప్రశ్నలకి సమాధానం సరిగ్గా దొరకట్లేదు కాబట్టి అంతే. ఓకే. సో పత్రి గారు నో కామెంట్ నో కంప్లైంట్ అని అన్నారు. అది ఆయన దాని మీద నిలబడ్డారు. ఎవరైనా కంప్లైంట్ చేసిన వాళ్ళని తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు. కానీ నో కంప్లైంట్ నో జడ్జిమెంట్ అన్నది ఎక్కడైనా మనల్ని, అంటే ఒక విషయాన్ని నిజంగా తప్పు జరుగుతూ ఉండొచ్చు అక్కడ, ఆ తప్పుని చూడనివ్వకుండా చేస్తుందేమో. అది అది సరైందేనా? అయితే ఇక్కడ మనం చాలా డీప్ గా ఆలోచించాలి. ఉమ్, పర్సెప్షన్స్ రకరకాలు ఉంటాయి. అంటే వాళ్ళ పూర్వజన్మ సుకృతాన్ని బట్టి, తర్వాత నేను ఈ మధ్యకాలంలో ఒక విషయం రియలైజ్ అయినా, జస్ట్ 15-20 డేస్ బ్యాక్. నా ఆలోచన ఏంటి, నేను నా బిహేవియర్ ప్యాటర్న్ ఏంటి, నేను ఎందుకు ఇలా ఉన్నా అంటే, నా చిన్నప్పటి బ్రాటప్ వల్ల, నా చిన్నప్పుడు పుట్టిన పరిస్థితులు, మా ఆర్థిక పరిస్థితి అయితే ఏంటి, నా ఫ్యామిలీ పరిస్థితి అయితే, నా ఎన్విరాన్మెంట్ అయితే ఏంటి, ఇది కొంత ఇంపాక్ట్ చూపిస్తుంది. నా గత జన్మలో నేను కోరుకొని ఈ భూమి మీదకి తెచ్చుకున్న కొన్ని, అవన్నీ ఒక ప్యాకేజ్ లాగా నాకు ఈ లైఫ్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయని అర్థమైంది. మా డాడీ మీద నాకు కొంచెం కోపం ఉంటుండే. మా డాడీ నన్ను చిన్నప్పుడు సరిగ్గా చూసుకోలేదు, పట్టించుకోలేదు, అది ఇది అని చాలా జడ్జిమెంట్ మా డాడీ మీద నాకు చాలా నెగిటివ్ ఒపీనియన్స్, జడ్జిమెంట్స్ అన్నీ ఉండే 15 రోజులు 20 రోజుల కింద వరకు. నేనేమనుకున్నా అంటే, నా చిన్నప్పటి బ్రాటప్ వల్ల నేను ఇట్లాంటివి ఐడియాలజీ వచ్చి ఇట్లాంటివన్నీ ఉన్నాయి నా గత జన్మలో తెచ్చుకున్న డిజైన్ వల్ల అనుకుంటున్నాను. మా డాడీ కూడా నా ఆయన గత జన్మలో డిజైన్ వల్ల, ఆయన గత జన్మలో ఆయన చిన్నప్పుడు వాళ్ళ 3 years అప్పుడు వాళ్ళ తల్లి చనిపోయింది, ప్రేమ దూరం అయిపోయాడు, ఇంకో మదర్ వచ్చింది, ఆ మదర్ బిహేవియర్, ఇవన్నీ ఆయన మీద ఇంపాక్ట్ చూపించింటాయి అని అర్థం చేసుకోవడం మొదలుపెట్టిన. అట్లా ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతిదీ కరెక్ట్ గానే ఉంటది. అందుకే పత్రిజీ నో జడ్జిమెంట్ నో కామెంట్ అని చెప్పారు. ఎందుకంటే మనం తప్పులు, ఇప్పుడు ఎగ్జాంపుల్ కి ఇండియాలో రోడ్ మీద పేపర్ వాడేస్తే అరెస్ట్ చేయరు, అమెరికాలో రోడ్ మీద పేపర్ వాడేస్తే అరెస్ట్ చేస్తారు. అది పరిస్థితిని బట్టి, దాన్ని బట్టి, దీన్ని బట్టి అన్ని మారిపోతా ఉంటాయి. అందుకే ఎవరి జీవిత పాఠాలు వాళ్ళవి, ఎవరి అనుభవాలు వాళ్ళవి. కాబట్టి నో జడ్జిమెంట్ నో కామెంట్ అన్నది పత్రిజీ బలంగా చెప్పారు. ఈ జడ్జిమెంట్లు కామెంట్లు చేసుకుంటూ పోతే ఏమైందంటే, జీవితాంతం జడ్జిమెంట్లకి కామెంట్లకే సరిపోతుంది తప్ప మన ఆత్మ ఎదుగుదలకి మనకు టైం దొరకదు, మనం దాని మీద ఫోకస్ చేయలేం, నెగిటివిటీ పెరిగిపోతా ఉంటది. జడ్జిమెంట్ కామెంట్ అర్థం చేసుకోలేని వాడు ఎంత చెప్పినా అర్థం కాదు. అర్థం చేసుకునే స్థాయి లేని వాడికి మనం ఎంత చెప్పినా అర్థం కాదు. కాబట్టి వాడికి చెప్పి మన టైం వేస్ట్ చేసి నో సజెషన్స్ అని కూడా చెప్పారు. ఎందుకు సజెషన్ కూడా ఇవ్వద్దన్నారు ఆయన. ఎప్పుడు పత్రిసారి సజెషన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే అర్థం చేసుకునే స్థాయి వాడికి వస్తే చెప్పకపోయినా అర్థమైపోతుంది ఆటోమేటిక్ గా. కాబట్టి పత్రిసారి నో జడ్జిమెంట్ నో కామెంట్స్ నో సజెషన్స్ అని చెప్పారు. మనం 100% ఒక ఫాలో అవ్వాల్సిందే అంతే. కాకపోతే డిస్కస్ చేసుకోవచ్చు, ఇలా ఉంది, ఇలా చేస్తే బాగుంటది, ఇలా చేస్తే బాగుంటది అనుకుంటున్నా అని మాట్లాడుకోవడం వరకే తప్ప జడ్జిమెంట్లు కామెంట్లు సజెషన్లు అన్నవి. పత్రికారు కూడా పర్సనల్ గా కొన్ని విషయాలు వచ్చినప్పుడు నాకెందుకు చెప్పలేదా ఈ విషయం అన్నారు. అంటే ఇది జడ్జిమెంట్ అని నేను అనుకున్నా సార్ అంటే, జడ్జిమెంట్ కాదా ఇది ఇన్ఫర్మేషన్ అన్నాను. ఆ ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వాల్సింది ఎందుకు ఇవ్వలేదు అని అన్నారు. అట్లా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వేరు, జడ్జిమెంట్ కామెంట్ చేయడం వేరు. కాబట్టి ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకోవచ్చు అన్నది నాకు సార్ని చూసి సారే చెప్పారు. నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందంటే మీరు దీన్ని జడ్జిమెంట్ కింద తీసుకుంటారేమో అన్న. కాదు ఇది జడ్జిమెంట్ కాదు, ఇది ఇన్ఫర్మేషన్ అని చెప్పారు. అట్లా. ఓకే అన్న, ఇప్పుడు సత్యాన్ని తెలుసుకున్న ఒక ఎన్లైటెన్ మాస్టర్, ఇందాక అన్నట్టు ఒక మాస్టర్ అనే వాళ్ళు సత్యాన్ని తెలుసుకున్నాక ఆ సత్యాన్ని అసలు చెప్తారా? 2, నిజంగా చెప్పే పరిస్థితి వచ్చినప్పుడు ఆ సత్యాన్ని తీసుకునేడానికి అదే స్థాయి మనిషి ఉంటాడా?
ఒకవేళ ఆ సత్యాన్ని ఉన్నది ఉన్నట్టు తీసుకునే మనిషి ఉన్నప్పుడు ఆ మనిషికి సత్యాన్ని చెప్పాల్సిన అవసరం ఏముంటది అన్నది నా ప్రశ్న. అన్నిటికన్నా చిక్కు ప్రశ్న ఇదే. అదే. అయితే నాకు అర్థమైంది ఏంటంటే మెహర్ బాబా పుస్తకం ఈ మధ్య ఒకటి చదివాను. మెహర్ బాబా ఏం చెప్పాడంటే, నేను ఎన్నో అవతారాలు ఎత్తిన, నేనే అవతార్ మెహర్ బాబా అంటారు. నేనే రాముణ్ణి, నేనే కృష్ణుణ్ణి, నేనే బుద్ధుణ్ణి, ఎన్నో అవతారాలు ఎత్తాను. నేను కృష్ణుడిగా ఉండి చెప్పాను, జనాలు ఏం మారలే. నేను బుద్ధుడిగా వచ్చి చెప్పా, జనాలు మారలే. నేను రాముడిగా వచ్చి చెప్పా, జనాలు మారలేదు. అందుకే చెప్పడం ద్వారా కాదు, ఈ జన్మలో నా ఎనర్జీ ద్వారా మారుదాం అని చెప్పి నేను ఈ జన్మంతా మౌనంగా ఉండదలుచుకున్నా. నా ఎనర్జీ వల్ల ప్రభావితం జనాలు మారుతారు, నా వైబ్రేషన్ వల్ల జనాలు మారుతారు. మెహర్ బాబా అని ఒక ఆయన వచ్చి అడిగారు. ఏమని అడిగారంటే, బాబా మీరు ఇంత నాలెడ్జబుల్ పర్సన్, మీరు ఇట్లా మౌనంగా ఉంటే ఎలా, ప్రపంచం ఎట్లా మారుతుంది, మీరు ప్రవచనాలు ఇవ్వాలి ఊరూరు తిరిగి, అప్పుడే ప్రపంచం మారుతుంది. అంటే ఆయన చెప్పాడు, అరే బుద్ధుడు ప్రవచనాలు ఇచ్చాడు, కృష్ణుడు ప్రవచనాలు ఇచ్చారు, రాముడు ప్రవచనాలు ఇచ్చారు, అందరు ప్రవచనాలు చెప్పారు బాబు, మారలేదు. నేను నా ఎనర్జీతో ఇంపాక్ట్ చేద్దాం అనుకుంటున్నా ఈ ఏరియాని, నా ఎనర్జీతో మారుద్దాం అనుకుంటున్నా, నా చైతన్య శక్తితో మారుద్దాం అనుకుంటున్నా అని చెప్పారు. అట్లా ఇప్పుడు మనం తిరువన్నమల వెళ్తాం, రమణమహర్షి లేడు, కానీ ఆ రూమ్ లో కూర్చుంటే అద్భుతంగా మనకు ధ్యానం కుదురుతుంది, మనం అద్భుతంగా ధ్యానం చేయగలుగుతాం అక్కడ మనం తిరువన్నమల వెళ్తే. అట్లా అల్టిమేట్ ఏంటంటే అది నిశ్శబ్దంగా జరుగుతుంది. ఆధ్యాత్మికత అన్నది ఒక నిశ్శబ్ద విప్లవం. ఏదో మనం పెద్ద ప్రవచనాలు ఇచ్చేసి అవతల 20 ఏళ్ల కింద ఒక కాన్సెప్ట్ చెప్పింటాం, వాడు అది ఇని మారాడని ఏం రూల్ ఏం లేదు. పత్రిక నాకు చాలా చెప్పారు, వారానికి ఒక రోజు మౌనంగా ఉంటే మంచిదని 10 సార్లు 20 సార్లు చెప్పారు. నేను ఎప్పుడు వారానికి ఒక రోజు మౌనంగా ఉండే ప్రయత్నం నేను చేయలేదు. అట్లా చెప్పినంత మాత్రాన ఒక మనిషి మారతాడని కాదు. అయితే ఒక సీడ్ ఒక లోపల వేసినప్పుడు ఆ సీడ్ ఏ 5 ఏళ్లకో 10 ఏళ్లకో 15 ఏళ్లకో ఈ జన్మలోనో వచ్చే జన్మలోనో పనిచేస్తుంది ఖచ్చితంగా, మనం ఇచ్చిన జ్ఞానం అన్నది. మనం ఈ రోజు చెప్పాము, వాడు రేపటి నుంచి మొత్తం చెప్తారంటావు. మనం ఈ రోజు చెప్పాము, వాడు రేపటి నుంచి ఆచరిస్తాడని రూల్ ఏం లేదు. మనం ఈ రోజు చెప్పిన తర్వాత వాడు 20 ఏళ్ల తర్వాత ఆచరించవచ్చు. ఆ సీడ్ పడిన తర్వాత, ఈ రోజు మనం సీడ్ వేసిన తర్వాత నెక్స్ట్ జన్మలో అయినా పడుతుంది, అది మాత్రం ఖచ్చితం. సో కాబట్టి సత్యం వాళ్ళు తెలుసుకునేది మొత్తం చెప్పేస్తారు, చెప్పడం మన ధర్మం. చెప్తారా? అసలు నా మొదటి క్వశ్చన్ ఏంటి, చెప్తారా? అసలు 100% చెప్తారు. చెప్పారు కాబట్టి భగవద్గీత వచ్చింది, రామాయణం వచ్చింది, ఎన్నో వేదాలు వచ్చాయి, ఉపనిషత్తులు వచ్చాయి, చెప్పారు కాబట్టి వచ్చాయి. ఓకే, రైట్. పత్రిజీ చెప్పారు కాబట్టి తులసి దళం వచ్చింది, వాక్షేత్రం వచ్చింది, సంకల్ప శక్తి వచ్చింది, ఎన్నో పుస్తకాలు ఆయన చెప్పారు కాబట్టి వచ్చినాయి కదా. అయితే తులసి దళాన్ని అయితే నాకు ఇంకొక ప్రశ్న ఏంటంటే, తులసి దళం ఉంది. సో తులసి దళంలో ఆయన చాలా క్లియర్ గా చెప్తారు, మనది తులసి దళం మతం మంది. సో ఇందులో ఒక ఆకు ఆనాపాన సతి అయితే, రెండో ఆకు నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు అని అన్నారు కదా. సో మరి పత్రి గారు ఈ సత్యాన్ని చెప్పారు, ఇది సత్యం అని మనం అనుకుంటే, ఇక్కడ ఇంకొక చిన్న ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఏంటది? మన వాస్తవం మనమే సృష్టికర్తలం అని పత్రి గారు చెప్పిన, మళ్ళీ మనం మాస్టర్స్ ప్లాన్ అని, ఇది డివైన్ ప్లాన్ అని, లేకపోతే పైలోకల వాసులు ఇది మనల్ని ఇట్లా చేయమని చెప్తున్నారని అంటున్నాం. సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? చిక్కు ప్రశ్న ఈరోజు రెడీ చేసుకొని పెట్టుకున్నా. అయితే నాకు అర్థమైంది ఏంటంటే, మనం పూర్వజన్మలోనే ఒకసారి ఒక ఊర్లో, ఒక హిందీలో, ఒక షిరిడి దగ్గర ఒక ఊరు వెళ్తే ఒక క్లాస్ చెప్పారు. ఆ క్లాస్ లో చెప్పింది ఏంటంటే, ఒక తల్లికి 2 కవల పిల్లలు పుట్టారు. ఆ 2 కవల పిల్లలకి ఒకటే జత బట్టలు వేశారు, అంటే ఒకటే కలర్ బట్టలు వేశారు, ఒకటే ఫుడ్ పెట్టారు, ఒకటే శరీరాకు తినిపించారు, ఒకటే రకంగా చూసుకున్నారు, ఒకటే స్కూల్లో చదివించారు, ఒకటే ట్యూషన్ పంపించారు, ఒకటే పుస్తకాలు కొనిచ్చారు. పెద్దగా అయిన తర్వాత ఒకడేమో కలెక్టర్ అవుతాడు, ఒకడేమో రోడ్డు మీద తాగుతూ పడి తిరుగుతూ ఉంటాడు. మరి ఈ ప్రాబ్లం ఎక్కడొచ్చింది అని పత్రి సార్ అడిగారు. మరి తల్లిదండ్రులు ఒకటే, ఎన్విరాన్మెంట్ ఒకటే, పరిస్థితులు ఒకటే, అన్నీ ఒకటే అయినప్పుడు మరి వీడేమో కలెక్టర్ అయ్యాడు, వాడేమో తాగి రోడ్డు మీద పడి తిరుగుతున్నాడు. మరి ఎక్కడ లోపం ఉంది అంటే పత్రి సార్ అప్పుడు చెప్పారు, ఆత్మానుసార బుద్ధి అన్నారు. అంటే ఆత్మ అన్నది, ఇప్పుడు తమ్ముడి ఆత్మ 500 జన్మలు అయిండొచ్చు, ఆత్మ వయస్సు, అన్న ఆత్మ వయస్సు 300 జన్మలే అయిండొచ్చు. దాన్ని బట్టి వాడి గుణగణాలన్నీ ఉంటాయి, వాడి మెచ్యూరిటీ లెవెల్ అన్నది ఉంటుంది అని చెప్పారు. అట్లా మనం మాక్సిమం పైనుంచి మనం వచ్చేటప్పుడే, ఈ జన్మలో మనం వచ్చినప్పుడే మనం ఎట్లాంటి మదర్ ఫాదర్ ని చూజ్ చేసుకోవాలి, ఎట్లాంటి ఎన్విరాన్మెంట్ ని చూజ్ చేసుకోవాలి, ఎట్లాంటివి అన్ని చూజ్ చేసుకోవాలి, అవన్నీ చూజ్ చేసుకునే వస్తాం. అయితే చూజ్ చేసుకుని వచ్చిన తర్వాత కొంత ఫ్రీ విల్ ఉంటుంది ఇక్కడ, మార్చుకునే ఫ్రీ విల్, కొంత
ఫ్రీ విల్ ని బట్టి మారుతుంటాయి. ఎగ్జాంపుల్ కి నేను హైదరాబాద్ టు సికింద్రాబాద్ పోవాలి అని పైనుంచి డిసైడ్ అయ్యి వచ్చింది. హైదరాబాద్ టు సికింద్రాబాద్ నేను మణికొండ నుంచి వెళ్ళాలంటే నేను వయా లకడీ కప్పులు వెళ్ళొచ్చు, వయా ఖైరతాబాద్ వెళ్ళొచ్చు. ఇది నా ఛాయిస్ ఉంటుంది. లకడీ కప్పుల నుంచి వెళ్తానా, ఖైరతాబాద్ నుంచి వెళ్తానా అన్నది నా పర్సనల్ ఛాయిస్. లేదా తిరిగి గచ్చిబౌలి నుంచి వెళ్తానా అన్నది నా ఛాయిస్. అట్లా మన వాస్తవానికి 100% మనమే సృష్టికర్తలం. కానీ మనం ఎవరైనా హయ్యర్ మాస్టర్స్ ఏదైనా యూనివర్సల్ కాజ్ కోసం ఉన్నప్పుడు కొన్ని మార్పులు కొన్ని అన్నాయి మధ్యలో జరగడం అన్నది కూడా వాస్తవమే. ఎస్, అది కూడా మన కోరిక వల్లే జరుగుతుంది. ఓకే ఓకే ఓకే. సో అన్న, ఇప్పుడు నేను చాలా చోట్ల వింటూ ఉంటాను, ధ్యాన మహాచక్రాల్లో సేవ చేస్తే కర్మలు పోతాయి, అదే పిరమిడ్ కడితే కర్మలు పోతాయి అని అంటూ ఉంటారు. సో దీనికి మీ స్పందన? 100% ఇప్పుడు సత్కర్మ, కర్మలో సత్కర్మ ఒకటి ఎప్పుడు పోతాయి అంటే 100% నిష్కామ కర్మ చేస్తే పోతాయి. అంటే అస్సలు ఆశించకుండా చేయాలి. కానీ 90% ఆఫ్ ద పీపుల్, 95% ఆఫ్ ద పీపుల్ పేరు నాశించే చేస్తారు. పేరు నాశించి చేస్తుంటే అది కూడా నీ అపేక్షే, అంటే అది కూడా నిష్కామ కర్మ అవ్వదు. పేరు కోసం పనిచేస్తున్నాం, నన్ను 10 మంది గ్రేట్ అనుకోవాలి, నేను అన్నదానం పెడుతుంటే, తర్వాత ఒక కమ్యూనిటీ డెవలప్ చేసుకోవాలి అంటే ఇంటెన్షన్ ఏంటి అన్నది ఇంపార్టెంట్. నువ్వు ప్యూర్ గా నిష్కామ కర్మ చేస్తే ఖచ్చితంగా కర్మలు కొంతవరకు తగ్గడం అన్నది వాస్తవమే. అది ఎన్నో పత్రి గారు చెప్పారు, ఎన్నో వేదాల్లో పురాణాల్లో కూడా చెప్పబడి ఉంది. మనం ఏం ఆశించకుండా పని చేస్తే, అంటే సత్కర్మ చేయడం వల్ల పూర్వజన్మ కర్మలు కొంతవరకు తగ్గుతాయి అన్నది 100% వాస్తవం. ఓకే. సో సేవ చేయడం, పిరమిడ్లు కట్టడం అన్నది కొంతవరకు కర్మ ప్రక్షాళన జరుగుతుంది అంటావు? జరుగుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు వేరే మైండ్ యావిగేషన్ లేకుండా పత్రి గారు కంటిన్యూగా ఈ స్పిరిచువల్ ప్రాక్టీస్ లోనే ఉండి, స్పిరిచువాలిటీలోనే ఉండి, ప్రపంచంలో మాయలో పడి కొట్టుకోపోకుండా ఉండడానికి కూడా ఇది పెట్టారు. ఈ సర్కిల్లో ఉండి దీనిలోనే ఉంటారని చెప్పి కూడా ఒక కారణం. ఖచ్చితంగా కర్మలు దగ్ధం అవుతాయి. అంటే మనం అంటే నేను ఏం ఆశించకుండా చేస్తే, ఇప్పుడు ఎట్లాంటి ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను మా తల్లికి సేవ చేశాను అనుకో, నా కర్మలు దగ్ధం అవుతాయి అని చెప్పడానికి లేదు, అది నా రెస్పాన్సిబిలిటీ. నేను వెంకట వాళ్ళ తల్లికి వచ్చేదాన్ని సేవ చేస్తే నా కర్మ దగ్ధం అనేది స్కోప్ ఉంది, ఎందుకంటే అక్కడ నాకు ఏ ఎక్స్పెక్టేషన్ లేదు. నేను మా పక్కింటోనికి ఏదో హెల్ప్ చేస్తాను, ఎందుకంటే వాడు నాకు హెల్ప్ చేస్తాడు, అంటే దానిలో అది కూడా బిజినెస్. నేను మా పక్కింటోకి చేస్తే ఆడు నాకు చేస్తాడు అనేది కూడా ఒక బిజినెస్ ఉంటుంది దీనిలో. ఎవడో రోడ్ మీద పోతున్నాడు, కింద పడ్డాడు, బైక్ లో వచ్చి కింద పడ్డాడు, వాడిని లేపి కూర్చోబెట్టాను అనుకో, అది సత్కర్మ అవుతుంది. అట్లా ఇది చాలా సూక్ష్మంగా ఉంటుంది, చూసుకోవాలి. ఓకే. ఇంకో ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు పత్రి గారు 1,00,000 పుస్తకాలు చదివాను అని అన్నారు. సో ఒక పుస్తకం చదవడానికి ఒక రోజు లెక్కేసుకున్నా, 1,00,000 పుస్తకాలు చదవడానికి 1,00,000 రోజులు కావాలి, అంతేనా? అంతే. సో ఇది ఎలా పాసిబుల్? ఆయన 1,00,000 పుస్తకాలు ఎలా చదివారు? అయితే ఎగ్జాంపుల్ మీకు హాస్టల్ ట్రావెల్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంది అనుకుందాం. హాస్టల్ ట్రావెల్ పైన నా అండర్స్టాండింగ్ చెప్తా, మేబీ రైట్ ఆర్ నాట్, ఐ డోంట్ నో. నాకు అర్థమైంది, హాస్టల్ ట్రావెల్ పైన 100 పుస్తకాలు ఉన్నాయనుకో, ఆ 100 పుస్తకాల్లో మనం ఒక 20 పుస్తకాలు చదవగానే చాలా వరకు అర్థమైపోతుంది. అంటే తర్వాత చాలా ఫాస్ట్ చదువుతారు వాళ్ళు. అంటే ఒక పుస్తకం అంటే మనలాగా పేజీకి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు చదవరు, అట్లా తిప్పేస్తే అర్థమైపోతా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు వెంకట్ జీవిత చరిత్ర అని ఉందనుకుందాం. అది నేను ఒకసారి చదివిన తర్వాత అదే కాంటెస్ట్ ఇంకో బుక్ లో కూడా ఎక్కడ ఉందనుకో, అది ఫటాఫటా చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. కాబట్టి మనం ఓవరాల్ గా ఎట్లా తీసుకోవాలంటే, అంటే ఒక కంటెంటే 4-5 పుస్తకాల్లో కనిపిస్తూ ఉంటది. మనం కూడా చదువుతున్నప్పుడు, ఇప్పుడు ఓషో ఉన్నాడు ఎగ్జాంపుల్ కి, నాకు అర్థమైంది, ఓషో ఒక పిటకథ చెప్తాడు, ఆ పిటకథ 5-6 పుస్తకాల్లో కనిపిస్తుంది. మళ్ళీ అది చదవాల్సిన అవసరం లేదు, తిప్పేస్తా వెళ్తే అయిపోతుంది. అట్లా వాళ్ళు ఫాస్ట్ గా చదువుతారు అని నేను అర్థం చేసుకున్నాను. కాబట్టి 1,00,000 పుస్తకాలు చదవడానికి పాసిబిలిటీ ఉంది. ఓషో కూడా చదివాడంట. తర్వాత ఆ పత్రిక గారు ఎప్పుడు అబద్ధం చెప్పరు, నేను గమనించిన. గొప్పలు చెప్పుకోరు, ఎప్పుడు అబద్ధం చెప్పరు, గొప్ప చెప్పుకోరు. ఆయన గురించి నేను పిఎస్ఎస్ఎం కోసం పనిచేస్తున్నా అని చెప్పారు, కానీ నేను పిఎస్ఎం ఫౌండర్ అని కూడా చెప్పాడు ఆయన. ఇప్పుడు ఐఎమ్ వర్కింగ్ ఫర్ పిఎస్ఎస్ఎం అని చెప్తాను. అట్లా పత్రిక గారు 1,00,000 పుస్తకాలు చదివారంటే ఖచ్చితంగా చదివారు, అందులో డౌట్ ఏం లేదు. అంటే ఇది చాలా మంది దగ్గర నుంచి విన్న ప్రశ్న, అంటే ఇది కొంచెం అపోజ్ చేసినట్టే ఉంటుంది కానీ, బట్ నాకు కూడా ఎందుకో తెలుసుకోవాలనిపించే ప్రశ్న ఇది.
రోజుకి 10-20 పుస్తకాలు కూడా చదివేటోళ్ళు ఉన్నారు. తర్వాత వివేకానందుడు లాంటి గంటకే పుస్తకం చదివాడని మనం వింటున్నాం, మనం చెప్పుకుంటున్నాం. ఒక గంటలో ఒక పుస్తకం ఇట్లా తిప్పేస్తాడని. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కి ఒక మనిషికి ఒక పుస్తకం చదవడానికి 10 రోజులు పడుతుంది, ఒక మనిషికి 5 రోజులు పడుతుంది. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు, పత్రిక అల్లుడు, ఆయన ఫాస్ట్ చదువుతాడు. చదివి 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 దాని మీద గ్రిప్ వస్తుంది వాళ్ళకి. ఇది తిప్పితే అర్థమైంది. ఇంకా మనం కొన్ని పుస్తకాలు చదివాం, బుక్ కింద పెట్టుకుని పడుకుంటే కూడా పుస్తకం ఎక్కిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ పుస్తక జ్ఞానం ఎక్కేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. సో అన్న నువ్వు 2000 సంవత్సరం నుంచి 99 నుంచి PSSM లో ఉన్నావు. సో PSSM ఎప్పుడు ఏ టెక్నాలజీ వచ్చినా అది అందిపుచ్చుకొని పత్రి గారు ఏ పని చేయాలనుకున్నారో ఆ కొత్తగా వచ్చిన ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. Yeah. సో అందులో పాంప్లెట్లు వస్తాయి, పాంప్లెట్లు, మ్యాగజైన్స్ వస్తాయి, మ్యాగజైన్స్, క్యాసెట్స్ వస్తాయి, క్యాసెట్స్, యూట్యూబ్ వస్తాయి, యూట్యూబ్, శాటిలైట్ వస్తాయి, శాటిలైట్ దాకా మన పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీ ప్రస్థానం కొనసాగుతూ వస్తుంది. Yes. సో నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఇన్ని మాధ్యమాల ద్వారా మనం ఏదైతే ప్రయత్నిస్తున్నామో, సో ఇదంతా కూడా ఒక మనిషికి ఆధ్యాత్మికతని అందించాలి, లేదా ఒక మనిషిలో ఆధ్యాత్మిక జిజ్ఞాసను రగిలించాలనే కదా మనం చేసే ఈ ప్రయత్నం అంతా. 100%. సో అయితే ఇక్కడ ఇంకొక చిక్కు ఉంది. నేను చిక్కుగా భావించేది ఏంటంటే, ఏ అయితే మాధ్యమాల ద్వారా మనం అందిస్తున్నామో, ఓకే, పత్రికారు ఉన్నన్ని రోజులు పత్రికారు కరెక్ట్ చేసేవాళ్ళు, కరెక్ట్గా వెళ్తుందా లేదా, ఓకే, ఆయన ప్రతి పాంప్లెట్ని ఒక 10 సార్లు దిద్దేవాళ్ళు, ఒక బుక్ని 50 సార్లు కరెక్ట్ చేసిన అనుభవాలు కూడా చాలా మంది చెప్తా ఉంటారు. మరి పత్రికారు లేనప్పుడు మన దగ్గర నుంచి ఏదైతే సమాచారం బయటకు వెళ్తుందో దానికి ప్రామాణికం ఏంటి, ఎట్లా దాన్ని మరి కరెక్ట్ చేసుకోవాలి, ఎట్లా చూసుకోవాలి? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. అయితే ఒక్క నిమిషం నేను మాట్లాడుతూ లోపలికి చార్జ్ పెడతా. అయితే ఓకే. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా పత్రి సార్ అయితే ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, పత్రి సార్ కొంతమందిని ట్రైన్ చేశారు. ఇప్పుడు శివప్రసాద్, తర్వాత వాణి మేడం, జక్కా రాఘవరావు, ఇట్లా కొంతమంది ట్రైన్ చేశారు. అంటే ఆయన కరెక్షన్ ఎలా చేయాలి, దాన్ని ఎలా పర్ఫెక్ట్గా చేయాలి అనేది నేర్పించారు సీనియర్ మాస్టర్లకి. కాబట్టి మాక్సిమం పత్రికారు అంత పర్ఫెక్ట్గా రాకపోవచ్చు, కానీ 80%, 90% ఆయన కరెక్షన్స్ ఆయన భావాలను అర్థం చేసుకొని ఆయన తగ్గట్టుగా కరెక్షన్ చేసే క్యాపబిలిటీ అది ఉన్న వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా అనుకోండి, నాకు కొన్ని చెప్పారు. ఏం చెప్పారంటే, మాక్సిమం మనం వీడియోలు ఎడిటింగ్ చేస్తున్నప్పుడు నా ఫ్లూట్ మ్యూజికే వాడండి, వేరే వాడకండి అని చెప్పారు. ఎందుకు వాడాలి అని నేను అడిగా. నా ఫ్లూట్ మ్యూజిక్తో మీరు మెడిటేషన్ చేసినప్పుడు నా ఎనర్జీ యాడ్ అవుతుంది, నా ఇంటెన్సిటీ యాడ్ అవుతుంది, అదే వేరే మ్యూజిక్లలో మీకు దొరకదు అని చెప్పారు. అట్లా ఎవరైతే సీనియర్లు ఉన్నారో చాలా వరకు, అంటే 100% అని నేను చెప్పాను, కానీ ఒక 70-80% మనం ప్రామాణికంగా తీసుకోవచ్చు వాళ్ళు చెప్పారు. 70-80%, 100% పత్రిక పర్ఫెక్ట్ చేస్తారని నేను మాత్రం. ఓకే, 70-80% వరకు వాళ్ళని ప్రామాణికంగా తీసుకొని చేయొచ్చు, ఏదైనా ప్రామాణికంగా తీసుకోవచ్చు. మన కామన్ సెన్స్ కూడా ఉపయోగించుకోవాలి. ఓకే. ఓకే, సరే. ఇప్పుడు మరి ఇదే మాధ్యమంలో మనం పత్రికారి మీద సినిమా అదే డాక్యుమెంటరీ సిరీస్ తీస్తున్నాం మనం. నిజానికి ఈ డాక్యుమెంటరీ సిరీస్ అనేది పత్రికారి మీద తీస్తున్నాం. ఆయన ఎట్లా లైఫ్ లీడ్ చేశారు, ఏం చెప్పారు, ఏంటి అన్నది ప్రయత్నం చేస్తున్నాం. సో చాలా చోట్ల నాకెవరు చెప్పలేదు, కానీ మేబీ కొంత ఏమంటారు, న్యూట్రల్ ఫేజ్ లో ఉన్న వాళ్ళకి డౌట్ వస్తూ ఉంటుంది. పత్రికారిని హైలైట్ చేయడానికి, లేకపోతే పత్రికారిని ఏదో ఒక గ్రేట్ చేయడానికో, లేకపోతే దేవుణ్ణి చేయడానికో, లేకపోతే ఆయన ఏదో విశ్వగురువు చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు అనే ఒక డౌట్ అందరికీ ఉంటుంది. సో దీనికి నీ సమాధానం? యాక్చువల్గా ఏంటంటే, ఇది బ్రాండింగ్ విషయంలో వస్తుంది. యాక్చువల్గా ఇదంతా ఏంటంటే, ఒక గురువు ఎవరు అని ప్రపంచానికి అంతటి చెప్పినప్పుడు ఆయన తత్వం ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అవును. సాయిబాబా ఎవరు అంటే, సాయిబాబా తత్వం ఏంటి, సాయిబాబాని ఎందుకు అందరు మొక్తారబ్బా, అందరూ షిరిడీకి వెళ్తుంటారు అంటే, మన సాయిబాబా చరిత్ర చదివితే ఆయన గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. రామానుజాచార్య విగ్రహం హైదరాబాద్ వచ్చేదాకా కూడా పెద్దగా హైదరాబాద్ తీసుకు రామానుజాచార్య గురించి పెద్దగా తెలియదు. విగ్రహం వచ్చిన తర్వాత, అబ్బా ఇంత పెద్ద విగ్రహం చిన్నజీర స్వామి ఎందుకు కట్టాడు, ఈ రామానుజాచార్య ఎవరు, ఆయన చరిత్ర ఏంది, ఆయన చెప్పిన నీతి ఏంటి, ఆయన గొప్పతనం ఏంటి అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు. అట్లా పత్రికారి గురించి
పత్రి గారి గురించి మనం చెప్పినప్పుడు ఆయన జ్ఞానాన్ని ప్రజలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి పత్రి గారు ఏంటి, పత్రి గారి జ్ఞానం ఏంటి, ఆయన ఏం చేశాడు అని తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రతి బ్రహ్మ మాస్టర్కు ఉంది. సదానంద యోగి గురువు గారి గురించి ఆయన చెప్పే సూత్రాల గురించి పత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు. అట్లనే అది ఆయన గురించి పత్రి గారు అంటే శరీరం కాదు, ఆయన శరీరం కాదు, ఆయన ఇచ్చిన జ్ఞానం. ఆయన ఇచ్చిన జ్ఞానం ప్రపంచంలో అందరికీ వెళ్ళాలంటే ఖచ్చితంగా అందరికి చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంది. అది గొప్పతనం కాదు, అది దేవుడు చేయడం కాదు, ఇంకోటి కాదు, ఓన్లీ జ్ఞానం మాత్రమే తీసుకెళ్ళాలి. అట్లా చెప్పి మనం పత్రికారిని మొక్కితే మీకు పిల్లలు పుడతారు, పత్రికారిని మొక్కితే మీకు డబ్బులు వస్తాయి, పత్రికారి పాదం విగ్రహం మీ ఇంట్లో పెట్టుకుంటే మీకు మిరాకిల్స్ జరుగుతాయి అని చెప్పి చెప్పట్లేదు నాకు తెలిసినంత వరకు. ఓకే. అట్లా చెప్తే తప్పదు. గురువుని అయితే చేసే ఆయనను దేవుణ్ణి అయితే చేసే ప్రయత్నం చేయట్లేదు ఎవరు కూడా. పత్రిజీని దేవుణ్ణి చేసే ప్రయత్నం చేయట్లేదు. పత్రిజీ గ్రేట్ మాస్టర్, ఆయన గ్రేట్ కాన్సెప్ట్స్ ఇలా ఉన్నాయి, ఇవి తెలుసుకోండి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అది ఖచ్చితంగా చేయాలి కూడా. పత్రిజీ సరే, అంటే ఇది మనం జ్ఞానం. ఎస్ అంటే ఇది మనం చేస్తాము, బట్ ఇది పరిణామాలు అంటే దీనికి ఎట్లాంటి ఇంపాక్ట్ దీని అంటే ఒక డాక్యుమెంట్ పత్రిక గారి బయోగ్రఫీ చెప్పడం వల్ల ఏ ఇంపాక్ట్ కలగొచ్చని నువ్వు అనుకుంటున్నావు? పత్రి గారి బయోగ్రఫీ చెప్పడం వల్ల ఇప్పుడు పత్రి గారిని కొంతమంది పర్సనల్గా చూశారు, చూడని వాళ్ళు చాలా మంది ఉన్నారు. తర్వాత ఎక్స్పెషల్లీ నువ్వు అన్ని ఊర్లు తిరిగావు, అన్ని పుస్తకాలు చదివావు, పత్రిక గురించి బాగా తెలుసుకున్నావు, పత్రిక తత్వాన్ని అర్థం చేసుకున్నావు కాబట్టి ఈ పత్రిజీ ఏంటి అని మనకు తెలియాలంటే ఖచ్చితంగా ఆ ఫిలిం చూడాల్సిందే. ఫిలిం చూస్తే తప్ప ఆయన ఏంటి అన్నది అర్థం కాదు, ఆయన కోర్ ఏంటి అన్నది అర్థం కాదు. ఇప్పుడు మనకు ఒక డైమెన్షనే అర్థం అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మనం బాహుబలి సినిమా ఉంది, బాహుబలి సినిమా పుస్తక రూపంలో వస్తే మనకు అంత బాగా అర్థమయ్యేదా? పుస్తకం చదివితే అది గుర్తుండేదా మనకి? బాహుబలి కథ పుస్తకం చదివితే మనకు అంత ఇంపాక్ట్ అంత గుర్తుండేదా? అది సినిమా వచ్చింది కాబట్టి దాంట్లో విజువల్స్ ఉంటాయి, తర్వాత ఎమోషన్ ఉంటుంది, డ్రామా ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది. ఒక సినిమా అన్నది ఒక మనిషిని అన్ని రకాలుగా ఎమోషన్స్ కి టచ్ చేసి వాళ్ళకి మనం చెప్పాలనుకున్నది 100% చెప్పడానికి ఉపయోగపడుతుంది. నేను ఇట్లా అంటున్నా చెప్పడానికి అని ఇట్లా ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తున్నా. ఇది నా వీడియో లేకుండా ఆడియోలో అయితే ఆ ఎక్స్ప్రెషన్ అర్థం కాదు. అంటే ఇంటెన్సిటీ, నా ఇంటెన్సిటీ చెప్తున్నా నేను. అది వీడియో ద్వారానే సాధ్యం. ఒక సబ్జెక్ట్ పైన ఉన్న ఇంటెన్సిటీ చెప్పడం, తర్వాత ఆ సబ్జెక్ట్ లో డెప్త్, ఒక మ్యూజిక్ లో ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోనే మనం కన్విన్స్ చేస్తాం, తర్వాత ఒక విజువల్ ఎక్స్ప్రెషన్ తో కన్విన్స్ చేస్తాం ఆయన చెప్పిన దాన్ని, తర్వాత ఒక చిన్న డ్రామా సీన్ తో కన్విన్స్ చేస్తాం. కాబట్టి ఆయన తత్వాన్ని, ఆయన ఏంటి అన్నది ప్రపంచానికి చెప్పాలి అంటే ఖచ్చితంగా అది 100% అవసరం. పత్రిక గారు ఏంటి అన్నది తెలియాలంటే పత్రిక గారు ఉండాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. ఎస్ అన్న. సో యా, సో ఇందు గారు ఏమైనా ఇప్పుడు అడుగుతారా? సో పత్రిక గారి ఎవరైనా పైన ఒక బుక్ రాసావనుకో వెంకట్, నీకు తెలుసు, ఒక బుక్ రాసావనుకో ఆ బుక్ ఇంపాక్ట్ ఇంత ఉండదు. నేను ఈ మధ్య కాలంలో మహాభారతం చూసా హాట్‌స్టార్ లో, చూస్తే చాలా బాగా అర్థమైంది. నాకు చదివినప్పుడు అర్థం కాలే, చదివితే మనకు కొంచెమే అర్థమవుతాయి, చూస్తే ఇంకా చాలా బాగా అర్థమవుతాయి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి మనకి. ఒక సినిమా మనకు 100% బాగా గుర్తుంటుంది మన మెమొరీలో. చిన్నప్పుడు చూసిన సినిమా, చిన్నప్పుడు చదివిన పుస్తకం గుర్తుండదు మనకి, సరిగ్గా అర్థం కూడా కాదు. అది పర్ఫెక్ట్ విజువల్ మీడియా అన్నది కమ్యూనికేషన్ కి హైయెస్ట్ మాధ్యమం విజువల్ మీడియా. అంటే మనం ఏం చెప్పాలనుకుంటున్నామో ప్రపంచానికి చెప్పడానికి విజువల్ మీడియా ఇస్ ద హైయెస్ట్ కమ్యూనికేషన్ పద్ధతి. ఒక ఫోటో, ఒక ఫస్ట్ రైటింగ్, తర్వాత ఫోటో, ఆ ఫోటో కన్నా ఒక స్టెప్ ఎక్కువ విజువల్. ఈ డాక్యుమెంటరీ విజువల్ గా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. 100% ఉంటుంది. ఒక పుస్తకం రాసిన దానికి ఒక సినిమాకి చాలా తేడా ఉంది. అంటే వాడిని కరెక్ట్ గా మనం టచ్ చేయగలుగుతాం అండి, ఒక ఎమోషన్ ద్వారానో, ఒక మ్యూజిక్ ద్వారానో, ఒక సీన్ ద్వారానో టచ్ చేయగలుగుతాం. ఖచ్చితంగా టచ్ అవుతుంది వాళ్ళకి ఆ సబ్జెక్ట్. ఒక పాట ద్వారాను 100% అవన్నీ ఈ సినిమా దానిలో ఉన్న మ్యాజిక్ అది. సినిమా మ్యాజిక్ అది. అవును. పత్రి గారి ఒకసారి నాకు ఆయన చెప్పినట్టే గుర్తు. ఏంటది అంటే ఒక మనిషికి హాని చేసే
ఒక ఐటమ్స్ అమ్మేవాడే చాలా పబ్లిసిటీ చేస్తూ ఉంటాడు. ఒక మనిషికి మంచి చేసే వాటిని ఎందుకు మనం పబ్లిసిటీ చేయకూడదు, బాగా ఎందుకు చేయకూడదు అని నువ్వా ప్రతిసారి ఎవరో నేను చెప్పిన కూడా కొద్ది చెప్పాను నువ్వు చాలా నువ్వు సార్లు. నువ్వు కూడా చాలా సార్లు చెప్పావు నాకు. నేను చాలా సార్లు ఇప్పుడు సో టీవీలలో యా కూల్ డ్రింక్ ప్రమోట్ చేస్తారు తప్ప కొబ్బరి బోండా అని ఎవరైనా ప్రమోట్ అడ్వర్టైజ్మెంట్ ఏం చూసినా మన ఛానల్లో అవును. యా కొబ్బరి నువ్వే బోండా అని చెప్పావు ఎవరైనా కరెక్ట్. ప్రమోట్ చేస్తారు, ఎవడు కొబ్బరి బోండా ప్రమోట్ చేయడు. అవును. చెడు చేసే వాటినే ప్రమోట్ చేస్తారు మంచిగా. ఇప్పుడు వేపపుల్లతో రుద్దితే మంచిదని ప్రమోట్ చేస్తారా, కోల్గేట్ క్లోజ్అప్ అని చెప్తారు. అట్లా కోల్గేట్ అదే చెప్తారు. అది చెప్తారు తప్ప వేపపుల్లతో రుద్దితే మంచిదని ఎవరు చెప్పరు, అవును. దొడ్డుతో రుద్దుకుంటే మంచిదని చెప్పరు. ఇట్లా మనం మంచి విషయాలు చెప్పాలి మీడియా ద్వారా, చెప్తేనే అది ప్రజల లోపలికి వెళ్తుంది. లేదంటే కనుక జనాలు ఏమనుకుంటారంటే అదే గ్రేట్ అనుకుంటారు. ఇంకా కొంతమంది అంటుంటారు కదా, మంచి విషయాలకి ప్రమోషన్ అక్కర్లేదు అదే వెళ్తుంది అని అంటుంటారు కదా. అది రాంగ్. అది ఇప్పుడు మంచి విషయం, ఇప్పుడు ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో 1,500,000 ప్రజలు ఉన్నారు. 1,500,000 ప్రజల్లో కొబ్బరి బొండాలు ఎక్కువ తాగుతారా, థమ్స్అప్ ఎక్కువ తాగుతారు, కూల్ డ్రింక్ ఎక్కువ తాగుతారు చెప్పలేదు నిజం చెప్పంటే థమ్స్అప్ ఎక్కువ తాగుతారు కదా. మరి కొబ్బరి బొండం మంచిదే కదా, మరి పబ్లిసిటీ అవసరం లేదని చెప్పావు కదా, మరి తాగొచ్చు కదా. అదే చిరంజీవి వచ్చి కంట్రీ డిలైట్ యాప్ లో కొబ్బరి బొండ కొనుక్కోండి తాగండి ఆరోగ్యానికి మంచిది అంటే ఎక్కువ మంది తాగుతారు. అవును కరెక్ట్. అదే అడ్వర్టైజ్మెంట్ పదే పదే వేస్తే తాగుతారు. ఇప్పుడు సో రామ్దేవ్ మంచి బాబా విషయాన్ని ఇప్పుడు త్రిఫలా చూర్ణం అన్నది ఎప్పటి నుంచో ఉంది. రామ్దేవ్ బాబా టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి మళ్ళీ 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 చెప్పబట్టి అందరూ తింటున్నారు. తిప్పతీగ అన్నది ఎప్పటి నుంచో ఉంది. కరోనా టైంలో తిప్పతీగ తింటే మంచిది అని చెప్పి అన్ని యూట్యూబ్ ఛానల్లో టీవీలో ఊదర కొడితే ఆ తిప్పతీగ అన్నది వాడుతున్నారు. అంతకుముందు లేదా తిప్పతీగ? ఉంది. అంతకుముందు లేవా యాలాకులు, ఇలాయచీ, కషాయాలు? పబ్లిసిటీ పెరిగింది కరోనా టైంలో, అప్పటి నుంచి కషాయాలు తాగుతుండ్రు జనాలు. పబ్లిసిటీ చేయడం అది కూడా అంతకుముందు కూడా ఇలాయచీ మంచిదే, అంతకుముందు కూడా తిప్పతీగ మంచిదే. పబ్లిసిటీ చేస్తేనే మంచి విషయాలు ప్రజల్లోకి వెళ్తాయి. పబ్లిసిటీ చేయకపోతే ఏం పర్లేదు, ఏం చేయకపోతే వెళ్తుంది అంటే వెళ్ళదు. ఎందుకు వెళ్తుంది? ఇప్పుడు నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పా మనకి. ఎక్కడ వెళ్ళింది? తేనె ఎక్కువ హైదరాబాద్ లో ఎక్కువ తేనె బాటిల్ సేల్ అవుతాయి, బీర్ బాటిల్ సేల్ అవుతాయి? బీర్ బాటిల్ సేల్ అవుతాయి, అవును తేనె అంతే బాటిల్ అంతే కదా. సేల్ కావు. అవును పబ్లిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మంతెన సత్యనారాయణ ఆశ్రమం ఉంది అబ్బా, ఎగ్జాంపుల్ నేచర్ క్యూర్ హాస్పిటల్ ఉంది. ఆయన ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్ పెట్టి పబ్లిసిటీ చేస్తున్నాడో అప్పటి నుంచే వెళ్ళి ఆశ్రమంలో ఎక్కువ మంది ఫుల్ అయిపోతున్నారు. ఆయన యూట్యూబ్ ఛానల్ పెట్టి ప్రమోషన్ చేయకముందు ఆశ్రమం ఖాళీ ఖాళీ ఉండేది. మంచి విషయాన్ని మీడియా మాధ్యమంగా తీసుకెళ్తున్నాడు. ఖాదర్వల్లి వచ్చి మంచి విషయాన్ని మీడియా మాధ్యమంగా తీసుకెళ్లాడు కాబట్టి ఆయుర్వేద ప్రాముఖ్యత పెంచారు. మిల్లెట్స్ అందరు తింటున్నారు ఈరోజు. ఆయన మీడియాలో పోయి యూట్యూబ్ ఛానల్లో పోయి చెప్పి 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 మిల్లెట్స్ పైన ఒక అవగాహన కలిగించి. అంతకుముందు మిల్లెట్స్ లేవా ఏంటి? యా సో పిరమిడ్స్ టీచర్ సొసైటీ కానీ పత్రిగారు కానీ ముఖ్యంగా పత్రిగారు ఆయన తెలిసిన ఆధ్యాత్మిక సత్యాల్ని అంటే ఆయనే చెప్పారు. నేను చాలా మార్కెటింగ్ బాగా చేశానని నీ వీడియోలోనే చెప్పారు, నీతోనే చెప్పారు, 100%. నువ్వు చేసే ఇంటర్వ్యూలోనే చెప్పారు అవును. నేను మార్కెటింగ్ బాగా చేశాను, సో ఆ క్రెడిట్ మాత్రం నేను తీసుకుంటాను అన్నారు సార్. 100% చేశారు. యా సో పిరమిడ్ మాస్టర్లు అందరూ నిజంగా చెప్పాలంటే ఒక మంచి విషయాల్ని సత్యాన్ని మార్కెటింగ్ చేయడంలో గొప్ప మాస్టర్ని సాధించారని చెప్పుకోవచ్చు మనం ఈరోజు నిజానికి. Yes, 100%. యా సో యా అన్న ఇప్పుడు మరి ఇదే పరిస్థితుల్లో ఇదే మనం అందరం ఇలా ముందుకు వెళ్తున్న ఈ తరుణంలో సో అనుకోకుండా మన మీద చాలా రకాలైన నిందలు పడుతూ ఉంటాయి, చాలా రకాలైన ఏమంటారు తెలియని ఏమంటారు వాటిని నాకు అర్థమైంది, అది సహజం. నువ్వు అడిగే క్వశ్చన్ జరుగుతూ ఉంటాయి కదా. సో వాటిని యా అఫ్ కోర్స్ కొంతమంది తీసుకోరు, కొంతమంది తీసుకుంటారు. కానీ ఎలా పరిగణలోకి తీసుకోవాలి? సో తీసుకోవాలా తీసుకోవద్దా? మనకు అవసరమే లేదు అసలు. మనకి ఏం కావాలో అదే తీసుకోవాలి తప్ప మిగతా అర్థం మనకు పనిలా. దాని గురించి ఆలోచించి బుర్ర వేడి చేసుకున్నాం. ఇప్పుడు అపనిందలు అనేవి ఓషోకి జరిగాయి, కృష్ణుడికి జరిగాయి. మన మహాభారతం చూస్తుంటే శిశుపాలుడు కృష్ణుడిని ఎంత తిడతాడో అసలు. నువ్వు దొంగనా కొడుకువి, నువ్వు చీరలు ఎత్తుకపోయినావు, తర్వాత వెనకల నుంచి పొడుస్తావు, నువ్వు వీనికి అబద్ధం చెప్తావు, వానికి అబద్ధం చెప్తావు, కృష్ణుడు చేసినాయి. కృష్ణుడిని ఎన్ని తిడతాడో. అట్లా ఈ మధ్య హరహర మహాదేవ చూస్తుంటే శివుణ్ణి రతిదేవి తిట్టి శాపమే పెడతాయి పార్వతికి అయితే. అట్లా చరిత్రలో గాంధీని తిట్టే వాళ్ళు ఉంటారు, మోడీని తిట్టే వాళ్ళు ఉంటారు, మిస్అండర్స్టాండింగ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, సోక్రటీస్ ని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు, జీసస్ ని మిస్అండర్స్టాండింగ్ చేసుకొని చంపేశారు.
దయానంద సరస్వతికి విషం ఇచ్చి చంపేశారు, సోక్రటీస్ ని కూడా చంపేశారు. అట్లా సత్యం, వాడి సత్యం అర్థం చేసుకునే స్థాయిలో అందరు లేరు కాబట్టి ఖచ్చితంగా ఏదైనా మనం ఒక ఫేమస్ అయ్యి ఒక స్థాయికి వెళ్ళినప్పుడు అవన్నీ చాలా సర్వసాధారణం, ఎవరి మీదైనా ఉంటాయి. దాన్ని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఎస్. మనం పర్సనల్ గా మాత్రం ఎవరిని దేన్ని పట్టించుకోవద్దు, దేన్ని తీసుకోవద్దు, అంతే. తీసుకోకుండా ముందుకు వెళ్ళిపోవడమే. ఓకే. ఎందుకంటే చరిత్ర చెప్పింది మనకి. ఈరోజు గాంధీని తిట్టుకునే ఎన్ని యూట్యూబ్ ఛానల్ ఈ మధ్య గాంధీని తిట్టుకుంటూ వీడియోలు రావట్లేదు, చూసాము. అవును, చూసాను. మోడీని తిట్టుకుంటూ ఎన్ని యూట్యూబ్, ధ్రువరాతే లాంటి పెద్ద యూట్యూబరే మోడీని తిట్టుకుంటూ వీడియోలు చేశారు, చూసావా. చూసాను. అట్లా ఎవడి పర్సెప్షన్ అడుగుంటది, వాడి స్థాయిని బట్టి, వాడి అండర్స్టాండింగ్ ని బట్టి, వాడికి ఉన్న పరిధిని బట్టి వాడు అర్థం చేసుకుంటాడు ఆ విషయాన్ని, అంతే. అది చాలా సర్వసాధారణం. అందరూ మనం పర్ఫెక్ట్ గా అర్థం చేసుకోవాలి అని కూడా రూల్ ఏం లేదు, మనం కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు. వాడి జ్ఞాన స్థాయిని బట్టి వాడు అర్థం చేసుకుంటాడు. ఓకే అన్న, థ్యాంక్ యూ. సో ఓట్ ఇందు గారు. సో మీరు మన వాళ్ళు ఎవరైనా పార్టిసిపెంట్స్ ఏమైనా ప్రశ్నలు అడగాలనుకుంటే తీసుకోండి. థ్యాంక్ యూ సార్. Thank సో నౌకర్ గారు, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయని ఆన్సర్స్ చెప్పారు. నిజంగా ఈరోజు ఏం అర్థమైంది నాకంటే, అనుభవ జ్ఞానం అంటే ఏంటో అర్థమైంది నిజంగా చెప్పాలంటే. Thank you. Yes. అంటే అందరి దగ్గర మేము విన్నది ఏంటి, అనుభవాలు ఇలా ఉంటాయి, నాకు ఈ ధ్యాన మార్గంలో ఇలా వచ్చాయి, నేను ధ్యానం చేస్తే ఇలా వచ్చాయి, సో అంతవరకు చెప్పుకుంటూ వస్తారు. కాకపోతే మీరు దగ్గరుండి గ్రహించిన విషయాలేంటి, సో ఇంత ఫ్యాక్ట్ గా, ఇంత ఫ్రాంక్ గా చెప్తా అన్నారు చూడండి. నేను ఫస్ట్ టైం చూడడం, వినడం కూడా. సో నేను వెంకట్ సార్ దగ్గర కూడా కొన్ని విషయాలు ఏవైతే తెలుసుకున్నానో, సో అవే మీ దగ్గర కూడా రిపీట్ అయ్యాయి, అవే నేర్చుకున్నాను. Thank you. నాకు అది అర్థమైంది, అనుభవ జ్ఞానం అంటే ఏంటి, అసలు ఎలా చెప్తారు వీళ్ళు, ఎలా గ్రహిస్తారు వీళ్ళు, సో వీళ్ళ వే ఆఫ్ పర్సెప్షన్ ఎలా ఉంది, నాకు అది అర్థమవుతూ వచ్చింది. అండ్ కంప్లీట్ మ్యాన్ గురించి, సో ఇది కంప్లీట్ మ్యాన్ అంటే ఇలా కంప్లీట్ అవుతూ వచ్చారని చెప్పకనే చెప్తూ వచ్చారు నాకు తెలిసి. ఇప్పుడైతే గనక అంటే పత్రిక గారు ఎలా కంప్లీట్ మ్యాన్ అయ్యారని నేను అడిగిన క్వశ్చన్ కి, సో మీరు నేను మళ్ళీ ఆ క్వశ్చన్ రిపీట్ చేయకుండానే మీరు చెప్తూ వచ్చారు ఇప్పుడు. ఇంకో విషయం చెప్తాను, కంప్లీట్ మ్యాన్ అంటే నాకు విషయం గుర్తొస్తుంది. పత్రిక గారు చాలా మంది ఏమనుకుంటారు అంటే, పత్రిక గారు ధ్యానం కోసం అన్ని సాక్రిఫైస్ చేశారు అని మాట్లాడతారు. నేను దాన్ని ఒప్పుకోను. పత్రిక గారు బ్యాలెన్స్ చేశారు అన్నింటిని. పత్రిక గారు చెస్ ఆడేవాళ్ళు, ధ్యాన ప్రచారం చేస్తూనే చెస్ ఆడేవాళ్ళు, ధ్యాన ప్రచారం చేస్తూనే క్రికెట్ మ్యాచ్, ఏ క్రికెట్ మ్యాచ్ మిస్ అవ్వకుండా చూసేవాళ్ళు. ఓకే, ధ్యాన ప్రచారం చేస్తూనే నెలకు ఒక సినిమా చూసేవాళ్ళు, సినిమా థియేటర్కి వెళ్ళి. ధ్యాన ప్రచారం చేస్తూనే క్రికెట్ ఆడేవాళ్ళు, ధ్యాన ప్రచారం చేస్తూనే ఆయనకి ఇష్టమైన వంటలు వండుకొని తినేవాళ్ళు, ధ్యాన ప్రచారం చేస్తూనే ఆయనకి ఇష్టమైన పుస్తకాలు చదివేవాళ్ళు, ధ్యాన ప్రచారం చేస్తూనే బుక్లు కరెక్షన్ చేసేవాళ్ళు. అట్లా పత్రిక గారు లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు. ధ్యాన ప్రచారం చేసుకుంటూనే ఫ్రెండ్స్ ని కలిసేవాళ్ళు, ధ్యాన ప్రచారం చేసుకుంటూనే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసేవాళ్ళు కొంతవరకు. అట్లా ఆయన బ్యాలెన్స్ చేశారు అన్ని. టెన్నిస్ ఆడేవాళ్ళు, సరదాగా నవ్వేవాళ్ళు, నవ్వించేవాళ్ళు. దట్ ఈస్ కంప్లీట్నెస్ అంటే అదే. అన్ని రసాలు, నవరసాలు పండించాడు. నవరసాల్లో బీభత్సం చూపించేవాడు, చూపించేవాడు, ప్రేమ చూపించేవాడు, దయ చూపించేవాడు, జాలి చూపించేవాడు, అన్ని రసాలు ఉండేవాడు. అది కంప్లీట్ మ్యాన్ అంటే అది. అన్ని కళలు, ఫ్లూట్ నేర్చుకున్నాడు, సంగీతం అంటే ఇష్టం, సంగీతం వినేవాడు, సంగీతం వాయించేవాళ్ళు. దట్ ఈస్ ద కంప్లీట్నెస్. జీవితంలో అన్ని కోణాలు. వంట అంటే ఇష్టం, మంచి వంట వండి అందరికి వడ్డించి అందరు తినడం అంటే ఆయనకి ఇష్టం. నేను ధ్యాన ప్రచారం నాకు ఇంపార్టెంట్, నేను వంట వండని నాకు టైం లేదని చెప్పి ఎప్పుడు చెప్పలేదు. నాకు ధ్యాన ప్రచారం చాలా ఇంపార్టెంట్, నేను సినిమా చూడను ఎప్పుడు అనలా. నేను ధ్యాన ప్రచారం నాకు చాలా ఇంపార్టెంట్, క్రికెట్ మ్యాచ్ వస్తే నేను చూడను అనలా. అన్ని బ్యాలెన్స్ చేశారు. అందరిని ధ్యానాలు కూర్చోబెట్టి కన్ను మూసిన తర్వాత క్రికెట్ చూసేవాళ్ళు. అవును, ఈ విషయం ఒక మాస్టర్ చెప్పారు మొన్ననే రీసెంట్ గా. సో ఆయన ఆ క్షణం ఆయనకి ఏం అనిపించి ఆయన చేయాలనుకుంటారో అది చేస్తారు అని చెప్పేసి. స్కోర్ అడిగేవాడు, ఏందా స్కోర్ ఎంత అయిందని అడిగేవాడు. మరి నాకు ఒక క్వశ్చన్ ఉంది.
మరి అనుభవమే జ్ఞానం అన్నారు కదా. సో మరి పత్రి గారు అనుభవమే జ్ఞానం అన్నవారు మరి నాకు ఏ అనుభవాలు రావట్లేదు, నాకు ఏ అనుభవాలు రావు అని చెప్తారు ఆయన ఎప్పుడు కూడా. మరి అయితే ఇన్ని సత్యాలని ఎలా చెప్పగలిగారు ఆయన? ఇన్ని సత్యాలని ఇంత ఆయన చెప్తుంటే అది అనుభవం కూడా కాదు సార్. అది మీరు అన్నట్లుగా ఆయన నోటి వెంట వచ్చే ప్రతి మాట సత్యంతో కూడుకున్నదే, అబద్ధాలు చెప్పరు అన్నట్లుగా. సో అలా ఎలా చెప్పగలిగారు మరి? మేడం, ఇప్పుడు ఓషన్ సేమ్ క్వశ్చన్ అడిగారు. ఏమని అడిగారంటే, కానీ నువ్వు బుద్ధుని గురించి అంత బాగా చెప్తావు, కృష్ణుని గురించి అంత బాగా చెప్తే ఎట్లా చెప్పగలుగుతున్నావు నువ్వు అని అడిగారు. నువ్వు ఉమ్, చూస్తే చెప్పగలుగుతున్నావు అంటే, నేను అది వేరు కాదు కదా అన్నాడు ఆయన. నేను బుద్ధుడు వేరు కాదు, నేను జీసస్ వేరు కాదు, నేనే అంతటా ఉన్నాను రియలైజ్ అయిన తర్వాత ఉమ్. ఏదైనా అద్భుతంగా చెప్పగలను. ఎందుకంటే వాళ్ళు నేను వేరు కాదు. ఆ భావనలో వాళ్ళు ఎప్పుడు ఉంటారు కనుక. భావన అని కూడా అనలేము, అదే వాళ్ళు అయి ఉంటారు. Yes, yes, sir. అదే వాళ్ళు అయి ఉంటారు. ఒక కృష్ణుడే పత్రిజ అయి ఉంటాడు, ఒక బుద్ధుడు పత్రిజ అయి ఉంటాడు. ఉమ్, ఎందుకంటే ఉన్నది ఒకటే చైతన్యం కదా, ఆ చైతన్యమే కదా అన్నిటి లోపల ఉండేది. నేను అనేది నా ఈగో మాయమైపోయింది అనుకో, ఉన్నది ఒకటే. ఉమ్, ఉమ్, ఈగో మాయమైతే ఉన్నది ఒకటే, yes, ఏకం సత్. yeah. ఈ నేను అవకంతటా నా ఈగో అది. నేను చైతన్యాన్ని రియలైజ్ అయిన రోజు నేను చచ్చిపోతా, నేను ఉండను. Yes. Yes. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరైనా అడుగుతారేమో చూద్దాం మరి. సో ఫ్రెండ్స్, ఇంకా సార్తో ఎవరైనా మాట్లాడతారా? ఇంకా సార్ని అడగాల్సిన విషయాలు ఇంకేమైనా ఉన్నాయా? అడగండి. థ్యాంక్ సార్ యూ. నమస్తే. నమస్తే. ఓకే, కంటిన్యూ. ధనా గారు మాట్లాడండి. ఆ, సార్ పాల్ నమస్తే సార్. సార్. నమస్తే మేడం, చెప్పండి. చాలా అద్భుతం అసలు క్లాస్. ఎన్ని చక్కటి విషయాలంటే చాలా జ్ఞానంతో కూడిన విషయాలు చాలా చక్కగా చెప్పారు సార్. అసలు నిజంగా ఎన్ని మాట్లాడు, ఎన్ని అంటే అన్ని తెలిసినా మళ్ళీ వేసుకున్నట్టుగా చాలా మంచి విషయాలు. చాలా కొన్ని దాంట్లోకి మనం అనుకుంటాం సార్ దగ్గర నో కామెంట్స్ నో జడ్జిమెంట్ అనేదాన్ని ఎక్కువగా అందరు మైండ్ లో తీసుకుంటారు. నిజంగా అది చెప్పాలా లేదా అనేది ఎవరికైనా ఉంటది. చెప్తే మనం కంప్లైంట్ ఇస్తున్నామా లేకపోతే దాన్ని మనం అర్జిస్తున్నామా అనేది. మీరు ఈరోజు చెప్పారు చూడండి, నిజంగా అది మనకు ఆ ఒక గొప్ప విషయం చాలా మందికి కూడా. అంటే ఆ దాంట్లో ఎవరు కూడా ఏమనుకునే వాళ్ళు, మనం కంప్లైంట్లు ఇస్తున్నాము లేదంటే జడ్జిమెంట్ చేస్తున్నాము ఇలా అనేది ఉండేది. కానీ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఎంత ఇప్పుడు మేడం చక్కగా వివరించి ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నా గుండి ఊడిపోయింది అనుకుందాం, ఓకే. ఈ ఊడిపోయిన నా గుండీని నవకాంత్ నువ్వు గుండీ పెట్టుకో అంటే అది కామెంట్ కాదు, జడ్జిమెంట్ కాదు. నవకాంత్ గారు మీ గుండీ ఊడిపోయినట్టు చూసుకోండి సార్ అని చెప్పారనుకో, ఇది ఇన్ఫర్మేషన్ అవుతుంది. వాడు ఎట్లా గుండీ ఊడగొట్టుకుంటాడు, కావాలని ఊడగొట్టుకున్నాడు వాడు అంటే అది కంప్లైంట్లు జడ్జిమెంట్ల కింద వస్తుంది. ఇన్ఫర్మేషన్, సార్ మీ గుండీ ఊడిపోయి చూసుకోండి సార్ అంటే ఇది ఇన్ఫర్మేషన్ కింద వస్తుంది తప్ప అది కంప్లైంట్ జడ్జిమెంట్ కింద రాదు. మన లోపల ఏం లేకుండా చెప్తే. నిజంగా చాలా చక్కటి వివరణ. అసలు అది నిజంగా ప్రతి ఒక్కరికి తెలవాల్సిన పాయింట్ అది. చాలా మంది కొంతమంది ఇప్పుడు మేమే కూర్చుంటాం, మా ఫ్రెండ్స్ మేమందరం కూడా ఈ విషయంలో కొన్ని సందర్భాల్లో మేమే చర్చించుకున్నాం. ఉండనులేండి, ఎందుకు మనము సార్ చెప్పారు కదా, ఎందుకు కామెంట్ చేయడం, ఎందుకు జడ్జిమెంట్ చేయడం అనుకుంటున్నాం. కానీ నిజంగా మన ఫ్రెండ్ ఉండి మన వాళ్ళు ఉంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయినాం. ఇచ్చిన తర్వాత ఎక్స్పెక్ట్ చేయదు. ఇప్పుడు మీరు గుండీ నౌకాన్ని గుండీ ఊడిపోయింది అని చెప్పారు, పెట్టుకుంటానా లేదా నా ఇష్టంగా, మీరు ఎక్స్పెక్ట్ చేయదు. మళ్ళీ అవును, గుండీ ఊడిపోయింది చూసుకోండి సార్ అంటారు, ఏం పర్లేదు నా ఇష్టం, నేను గుండీ ఊడగొట్టుకోవడం నా ఫ్యాషన్ అన్నా అనుకో, మీరు వదిలేయాలి దాన్ని. ఇన్ఫర్మేషన్ వాడు మళ్ళీ నేను చెప్పిన తర్వాత గుండీ ఎందుకు పెట్టుకోలేదు వాడు అంటే అది కంప్లైంట్, మళ్ళీ ఆర్గ్యుమెంట్ కింద వస్తుంది. అది ఆర్గ్యుమెంట్ కింద వస్తుంది. చాలా చక్కటి వివరణ సార్. అసలు చాలా మంచి మాటలు చెప్పారు మీరు. ఈసారి మీరు వచ్చినప్పుడు మాకు చాలా టైం కేటాయించారు. ఎన్నిసార్లు ఇది చాలా వచ్చారు కానీ మీ దగ్గర ఎప్పుడు వచ్చినా మీరు హడావిడిగా వెళ్ళిపోవడము లేదా అంతే హాయ్ బాయ్ అన్నట్టే ఉంది. కానీ లేదు, ఈసారి మాకు చాలా సమయం కేటాయించాలి మీరు. తప్పకుండా వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. నవకాంత్ గారు, ఎస్ మ్యామ్. చిన్న కరెక్షన్ సార్. అంటే మీరు ఇందాక పత్రి సార్ ఎప్పుడు కూడా ఈగో అని ఎప్పుడు చెప్పరు. ఈగో అనేది కాదు, ఇగ్నరెన్స్ అంటే మనం నేను ఎందుకు వినాలి, నేను ఎందుకు చేయాలి అనే కైండ్ ఆఫ్ ఇగ్నరెన్స్ ని
అందరూ ఈగో అని బోధించుకుంటారు, కానీ అది ఈగో కాదు, ఇగ్నరెన్స్. ఈగో అనేది ఎవరికి ఉండదు అసలు. అంటే అదండి, మేడం, అదొక చిన్న కరెక్షన్. అంటే ఇప్పుడు నేను అన్న భావన ఈగో మేడం, అంతేం లేదు. సింపుల్ నేను చెప్పేది ఏంటంటే అసలు నేను ఈగో అన్న అనేది భావన కాదండి. నేను ఈగో నేను నేను అనడం ఈగో. నేను అనేది అసలు ఆత్మ. ఆ నేను ఎవరనేది ఆత్మ. సో ఈగో అనేది అంటే పత్రిక సార్ చెప్పిన పాయింట్స్ అంటే ఎగ్జాక్ట్ గా చెప్తున్నాను. అంటే ఈగో అనేది మనం పెట్టుకుంటే అదొక అహం కింద మళ్ళీ కన్వర్ట్ అవుతుంది. కానీ మనం దాని ఇగ్నరెన్స్ అని ఎప్పుడైతే మనం మైండ్ తీసుకుంటామో, ప్రతి ఒక్క పర్సన్ కి అది ఇగ్నరెన్స్ అనే విషయం అనుభవపూర్వకంగా అర్థమైతే ignorance అది అంటే ఇగ్నరెన్స్ అనేది అర్థమవుతుంది. ఈగో కాదు, ఉండదు ఎవరికి అని తెలుస్తుంది కరెక్ట్, బేసిక్ గా. మీరు చెప్పేది కరెక్ట్ మేడం, 100% కరెక్ట్. ఓకే సార్, అదే ఆ చిన్న కరెక్షన్ చేద్దామని ఒకటి చెప్పాను సార్, అంతే. ఎస్ మేడం. నౌకాన్ సూపర్. సో థ్యాంక్ యూ. మళ్ళీ మీ మాటల్లో ఏంటంటే అసలు ఏంటో ఎక్కడికో తీసుకెళ్ళిపోయినట్టుంది. థ్యాంక్ యూ ఆ, సార్. మరి ఇష్టమైన వ్యక్తుల మీద సలహాలు ఇవ్వడము, కరెక్ట్ చేయడము, అది నాన్ ఇంటర్ఫరెన్స్ కింద వస్తుందా? రాదు కదా. అంటే ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం ఓకే సార్. అంటే ఓకే. మరీ టూ మచ్ గా పోక్ చేస్తే అది వస్తుంది తప్ప ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం తప్పలేదు. ఇంటర్ఫియరెన్స్, టూ మచ్ పోకింగ్ ఇస్ ఇంటర్ఫియరెన్స్. ఒకసారి ఏదైనా చెప్పామనుకోండి, అది ఇన్ఫర్మేషన్ లాగానే ఉంటది. ఇప్పుడు మీ ఇంటికి వచ్చాను సార్, మీరు ఏదో పూరి చేశారు, పూరి చేశారు, కారం ఎక్కువైంది అనుకోండి. నేను కారం ఎక్కువైంది అని చెప్తే జడ్జిమెంట్, నేను జడ్జ్ చేస్తున్నా ఇలా నీ కారం ఎక్కువైంది అని చెప్పకూడదు అని చెప్పడానికి లేదు. సార్ ఎందుకో కారం ఎక్కువ అనిపిస్తుంది అని చెప్పాను అనుకో, నెక్స్ట్ టైం తగ్గిస్తారు. లేదంటే సార్ మా ఇంట్లో మేము కారం ఇలాగే తింటాం అంటే ఓకే అనుకుంటాం. సూపర్. మళ్ళీ మన మ్యూజిషియన్స్ కూడా సంజయ్ కింగి సారు, గణేష్ కుమార్ సారు, వీళ్ళు కూడా చాలా సంవత్సరాలుగా ట్రావెల్ చేశారు. అంత బాండింగ్ ఎలా మెయింటైన్ చేశారు సారు? అంటే నేను ఇందాకనే చెప్పాను, అంటే నేను అన్నది ఆయన లోపల ఏం లేదు కాబట్టి ప్రతి ఒక్కరి లోపల ఆయన చూసుకుంటాడు. ఆయన ఎలా ప్రేమించుకుంటాడో అందరిని అలాగే ప్రేమించగలడు. ఆయన ఎలా భోజనం తినిపించుకుంటాడో అందరికి అలాగే భోజనం తినిపించుకోగలడు. కాబట్టి ఎవరైనా అట్రాక్ట్ అవ్వాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. అంటే అది మాయమైపోయి ఉంటుంది. ఆత్మ మాయమైపోయి పరమాత్మ స్థితి, నేను చైతన్యమైన స్థితిలో ఆయన బతుకుతున్నప్పుడు ఎవరైనా అట్రాక్ట్ అవుతారు. ఆయన లోపల ఉన్న చైతన్యాన్ని ఎదుటి వాళ్ళ లోపల కూడా దర్శిస్తారు. అందుకే ఆయన మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అన్నాడు. ఆయన నేను దేవుడిని అనుకున్నప్పుడు నువ్వు కూడా దేవుడే అని చూస్తాడు ఆయన. నేను దేవుడిని, నువ్వు మామూలు మనిషి అని ఒక జ్ఞానం ఎప్పుడు చూడడు అట్లా. ఆయన లోపల ఉన్న జ్ఞానాన్ని ఎదుటోళ్ళ లోపల చూస్తాడు. ఆయన లోపల ఉన్న తత్వాన్ని ఎదుటోళ్ళ లోపల కూడా చూస్తాడు. అట్లా సో దేర్ ఇస్ నో సపరేషన్ అనేది లేదనమాట. అయ్యో సపరేషన్ ఉండదు, వాళ్ళకి సపరేషన్ ఉండదు. అందుకే పత్రిసాన్ని చాలా మంది అడుగుతారు, సార్ మీ పక్కన చాలా మంది పెట్టుకొని తిరుగుతారు, వాడు ఇట్లా చేస్తారు, ఇది ఎట్లా చేస్తారు, వీళ్ళందరినీ ఎందుకు పెట్టుకొని తిరుగుతారు అని అడిగారు చాలా మంది. ఆయనకు అట్లాంటివి ఏమి ఉండవు. అందరి లోపల ఆయననే దర్శించుకుంటాడు. ఒక టీవీ ఛానల్ పత్రిజీ మీద చాలా నెగిటివ్ న్యూస్ స్ప్రెడ్ చేసింది 2013లో. చేస్తే అందరు మన వాళ్ళందరూ వాళ్ళ మీద పోరాడాలి, మీ గురించి చాలా తప్పులు చెప్తున్నారు ఆ ఛానల్లో, మీ ఇమేజ్ అంతా డ్యామేజ్ చేస్తున్నారు ఆ ఛానల్లో అని చాలా మంది ప్రేమ మాస్టర్ సార్ని అడిగారు. పత్రిక ఏం చెప్పారంటే నాకు ఇమేజే లేదని చెప్పారు. నాకు ఇమేజ్ ఉంటే కదా డ్యామేజ్ చేయడానికి, నాకు ఇమేజ్ లేదా అన్నాడు సార్. ఆ ఛానల్ మీద మనం చర్యలు తీసుకోవాలి, వాళ్ళ మీద కేసు పెట్టాలి అని చాలా మంది అడిగారు. అడిగితే ఏమన్నాడంటే ఆ ఛానల్ నేను వేరు కాదు, అది నేను కూడా ఒకటే, నా మీద నన్ను పోరాడమంటావా అని అడిగారు సార్. ఆ ఛానల్ మీద కేసు పెట్టాలి, పోరాడాలి, వాళ్ళతో మనం ధర్నా చేయాలి ఆ ఛానల్ ముందుకు వెళ్ళి అంటే, అది నేను వేరు కాదు, అది నేను ఒకటే, నాతో నన్ను పోరాడమంటావా అని అడిగారు సార్. కానీ అప్పట్లో న్యూటన్ సార్ వచ్చారనమాట, బయట వచ్చి అంటే సంథింగ్ ఏదో జరిగింది. ఓకే, లీవ్ ఇట్ సార్. ఎక్కడ ధర్నాలు చేయడం కానీ, అద్దాలు వలగొట్టడం కానీ ఇట్లాంటివి ఎవరు చేయలేదు సార్. వద్దని చెప్పారు. ఆయన కాము 6 నెలలు మౌనంలో ఉన్నాడు. ఓకే, కరెక్ట్. అంటే అది నేను వేరు కాదు, ఆ ఛానల్ నేను వేరు కాదు, రెండు ఒకటే అన్నాడు ఆయన. అంటే ఒక మనిషిలో నేను వేరు కాదు, వారు వేరు కాదు అని అనుకోవడం గ్రేట్, అదే గ్రేట్ విషయం. అంటే ఛానల్ ని కూడా ఆయన అలా చూడడం అనేది సార్, ఇదైతే భిన్నంగానే ఉంది. ఇప్పుడు అంటే ఒక ఛానల్ అనేది ఒక వస్తువు టైప్ లో కదా సార్, దాన్ని కూడా ఆయన అలా చూడటం అంటే అవును, అందులో కూడా చైతన్యం ఉంటది కదా. ఒక కుర్చీలో చైతన్యం లేదా, ఒక ఫోన్ లో చైతన్యం లేదా, ఒక చెట్టులో చైతన్యం.
అదే హ్మ్. చైతన్యం కదా అందరి లోపల ఉంది, దాన్ని దర్శించారు వాళ్ళు. హ్మ్. ఒక వస్తువుని వస్తువులా చూడకుండా ఒక ఇది చైతన్యంలో కూడా వాళ్ళు చైతన్య చూస్తారు. పదార్థమే. హ్మ్. నవకాంత్ గారు ఇప్పుడు సార్ ఎప్పుడు చెప్తుంటారు కదా, శూన్యం మహాపరిశూన్యం అంటూ ఉంటారు. అంటే వాటి నుంచి మనకు ఏం విజ్డమ్ వస్తుంది యాక్చువల్గా? సున్నాలోనే అంత ఉంటుంది సార్, అంత సింపుల్ గా. సున్నా. ఓకే. అంటే అందరిలో. ఈ మధ్య క్వాంటమ్ ఫిజిక్స్ చెప్తా ఉంది, ఏమీ లేని దానిలోనే అంతా ఉంటుంది, అబ్బో, అవును. కంప్లీట్నెస్. ఓకే. శూన్యంలోనే కంప్లీట్నెస్ ఉంటుంది. అంటే పరిపూర్ణత్వం కదండి సార్ ఒక సర్కిల్ అంటే. శూన్యం ఇస్ ఎవ్రీథింగ్. నాలెడ్జ్, విజ్డమ్ కంప్లీట్ గా. అది బ్లాక్ హోల్ అంటారు, బ్లాక్ హోల్ అంటారు, రకరకాలు చెప్తుంటారు. శూన్యంలోనే అంతా ఉంటుంది. దాని నుంచి అంతా వస్తుంది, అంతా దానిలోకి, దాని నుంచి వస్తుంది అంతా దాని నుంచి దానిలోకి వెళ్తుంది. వావ్. అట్లా బుద్ధుడు ఎప్పుడో చెప్పాడు క్వాంటమ్ ఫిజిక్స్ 2000 సంవత్సరాల క్రితం. ఇది అంతా ఏం లేదని చెప్పాడు, అంత ఏం లేదని చెప్పాడు, మనం చూస్తున్నది ఏం లేదని చెప్పాడు. ఇప్పుడు క్వాంటమ్ ఫిజిక్స్ చెప్తాను కొత్తగా. హ్మ్. మీరు గూగుల్లో క్వాంటమ్ ఫిజిక్స్ ప్రిన్సిపల్స్ అని కొట్టడం తెలుస్తుంది. ఓకే. ఇలా చాట్ జీపీటీ అడగని చెప్తారు. ఈ మధ్య జరిగిన రీసెర్చ్ క్వాంటమ్ ఫిజిక్స్ పైన బుద్ధుడు చెప్పారు ఇప్పుడు. Yeah. థ్యాంక్ యూ నవకాంత్ గారు, Thank చాలా you. బాగుంది. Yeah. నచ్చింది మీరు మీ మాటల్లో. ఫ్రెండ్స్ Thank ఇంకా you. ఎవరైనా మాట్లాడతారా? ఆ, పారిజాత మేడం అన్మ్యూట్ చేసుకున్నారు. ఆ, ఓకే సార్ ఇప్పుడు ఆ, ధ్యానం వల్ల జ్ఞానం లేదా అనుభవాలు అంటారు కదా. ఇప్పుడు అనుభవాలు అనేది ప్రత్యేకంగా ఏమన్నా కనిపిస్తాయా, లేకుండా మనిషిలో పరివర్తన ఏమన్నా చేంజా? యాక్చువల్గా అనుభవాలు అనేవి అందరికీ రావు మేడం. కొంతమందికి వస్తాయి, అవసరమైన వాళ్ళకి వస్తాయి, అవసరమైన వాళ్ళకి రావు. ఫర్ ఎగ్జాంపుల్, నేను హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ వెళ్ళాను. మహబూబ్ నగర్ వెళ్ళి నా డెస్టినేషన్ హైదరాబాద్ టు మహబూబ్ నగర్. ఒక బస్ ఎక్కాను. నేను మీరిద్దరం బస్సులో పక్క పక్కన కూర్చొని ట్రావెల్ చేస్తున్నాం. నేనేమో కళ్ళు మూసుకున్నా బస్సులో, మీరేమో కళ్ళు తెరుచుకున్నారు. కళ్ళు తెరుచుకుని షాద్ నగర్ వచ్చింది, జడ్చర్ల వచ్చింది, ఈ మూసాపేట వచ్చింది అని చూశారు. నేనేమో కళ్ళు మూసుకున్నా, మీ ఊరికి వచ్చిన తర్వాత కళ్ళు తెరిచారు. నేను చూడలే అవి, మీరేమో చూశారు. మన ఇద్దరు డెస్టినేషన్ అక్కడికి రీచ్ అయ్యాం. అనుభవం వచ్చినా అనుభవం రాకపోయినా, మీరు చూశారు, నేను చూడలేదు, ఇద్దరం ఒకటే దగ్గర చేరుకున్నాం. మీకు అవసరం అయింది కాబట్టి మీరు చూశారు, నాకు అవసరం లేదు కాబట్టి నేను చూడలేదు. ఓకే, వండర్ఫుల్ మెసేజ్. ఓ సింపుల్ గా చక్కటి చెప్పేశారు అసలు. సార్ ఇది. రైట్. ఎందుకంటే చాలా మంది అనుకుంటుంటాం, నిజంగా అందరికి అనుభవాలు గొప్ప గొప్ప వస్తున్నాయి, మాకేం లేదు అనుకుంటాం. ఏమి లేకపోవడం గొప్పే, రావడం గొప్పే. ఎవరికి ఏం కావాలో అది వస్తుంది అంతే. ఓకే. Yes. చాలా మంది నన్ను క్వశ్చన్ చేస్తుంటారు, మీకు ఏమైనా అనుభవాలు ఉన్నాయా అని. నాకు అనుభవాలు ఎలాంటి వచ్చిన వాళ్ళే, అనుభవాలు నాకు ప్రత్యేకంగా ఏం కనిపించలేదు. అనుభవాలు వచ్చిన వాళ్ళే గొప్ప వాళ్ళు కాదు, అనుభవాలు రాని వాళ్ళు తక్కువ కాదు, ఇద్దరు ఒకటే. మేము సరి అయిన సాధన ఏమైనా చేయట్లేదా అన్న ఒక రకంగా కొంతమంది అడిగినప్పుడు అనుకునేదాన్ని ఒకప్పుడు. ఇప్పుడు ఒక పిల్లోడు ఏడుస్తున్నాడు అనుకో, వాళ్ళు చాక్లెట్ ఇస్తేనే ఇంటే వాడు చాక్లెట్ ఇస్తారు. చాక్లెట్ ఇవ్వకపోయినా ఇన్నారు అనుకో, అవసరం లేదు, చాక్లెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అనుభవాలు నా దృష్టిలో అట్లాంటివి కొన్ని. మనం నమ్మకపోతే చాక్లెట్ లాగా ఇస్తుంటారు అనుభవాలు కొంతమంది మాస్టర్స్, మనం నమ్మేదాకా. మనం నమ్మిన తర్వాత చాక్లెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అదొక డౌట్ నవకాంత్ గారు. అసలు మనం ఏదైనా సరే గొప్ప అని ఎందుకు అనుకోవాలి? అదే మాయ, మరి మాయలో ఉంటాం కాబట్టి. అర్థం పూర్తి కాలేదు. జ్ఞానం లేదు కాబట్టి, పూర్తి మాయలో ఉంటాం కాబట్టి, పూర్తి జ్ఞానం మనం రియలైజ్ కాలేదు కాబట్టి. రిలీజ్ అయితే మనకి అది గొప్ప అని తెలుస్తుంది అంటున్నారా? రియలైజ్ అయితే అంతా ఒకటే ఉంటుంది, ఇంకా గొప్పలు ఉండదు, తక్కువ ఉండదు, ఎక్కువ ఉండదు, అంత సమానమే అని తెలుస్తుంది. అన్నిటి సమదృష్టితో చూస్తారు రియలైజ్ అయిన మాస్టర్. ఆ, రియలైజేషన్ కాలేదు కాబట్టి గొప్ప తక్కువ ఎక్కువ అవన్నీ. ఉమ్, అజ్ఞానం. అజ్ఞానం. పరిపూర్ణమైన జ్ఞానం వచ్చినప్పుడు ఇంకేం ఉండదు. ఉమ్. ఫ్రెండ్స్ ఇంకా ఇంకొకటి నవకాంత్ గారు, పత్రి సార్ ఎప్పుడు ఫ్రెండ్షిప్ గురించి ఎక్కువ చెప్తారు. లవ్ అనే పదం అసలు కంప్లీట్ గా పక్కన పెట్టేస్తారు. అంటే ఏంటి అక్కడ ఉద్దేశం సార్కి? లవ్ అన్న పదాన్ని చెడగొట్టారు అందరూ. ఆ, పాత్రి సార్ లవ్ అన్న పదాన్ని చెడగొట్టారు. చెడగొట్టి అది లవ్ అంటే ఏదో ఇద్దరు మధ్యలో ఫిజికల్ బంధం అను,
తర్వాత అదేదో ఇద్దరు లవర్స్ మధ్యలో జరిగే బంధం అని దాన్ని చెడగొట్టి వాడేశారు. అందుకే పత్రి సారు ఫ్రెండ్షిప్ అనే దానికి హైయెస్ట్ వాల్యూ ఇచ్చారు, దాన్ని తీసి పాడేశారు. ఆ పదం చెడిపోయింది కాబట్టి ఫ్రెండ్షిప్ అనే పదం యాడ్ చేశారు. ఓకే. అంటే ఆల్రెడీ మన సబ్ కాన్షియస్ మైండ్ లవ్ అంటే ఇది అని ఒక ఫిక్స్ అయి ఉంటుంది. సూపర్. కాబట్టి ఆయన ఫ్రెండ్షిప్ యాడ్ చేశారు. ఫ్రెండ్షిప్ అంటే నన్ను నువ్వు అర్థం చేసుకో, నేను నిన్ను అర్థం చేసుకోను, నాకు ఏం కావాలో నువ్వు ఇస్తావు, నీకేం కావాలో నేను ఇస్తాను. అది ఎమోషనల్ అయి ఉండొచ్చు, ఏమైనా అయి ఉండొచ్చు. సూపర్ ఆన్సర్, థ్యాంక్ యూ. చాలా అసలు మంచి విషయం, అసలు ఎంత క్లారిటీ ఇందులో. సూపర్. నిజానికి ప్రేమ అంటే నిజంగా ఏదో మనం పక్క వాళ్ళని ప్రేమిస్తున్నామంటే ఏదో తప్పుగా అనుకుంటారు, మన మైండ్ కానీ లో అది అట్లా కాదు నిజంగా చిన్నప్పటి మీరు. ట్రీట్ చేశారు. అవును, ఇప్పుడు చాలా మంది ఒకే దానికి వాడుకున్నారు, కానీ ఎన్ని రకాల ప్రేమలో తల్లి ఇప్పుడు ప్రేమ టక్కున ఉంది. పారిజాతం మేడం మిమ్మల్ని ప్రేమిస్తున్నా అంటే వేరే రకంగా అర్థం చేసుకుంటారు టక్కున. అవును అవును. మీరు నాకు మంచి ఫ్రెండ్ అన్నారు అనుకో, ఓకే. అవును. సమాజం Yes. అట్లా ఫీల్ అయిపోయింది ఆల్రెడీ. అవును. Yes. మాట Right. కన్వే చేసినా కూడా ఆ విషయంలో మటుకు తప్పుగానే అర్థం చేసుకుంటారు సార్ నిజంగా అయితే. Yes. యా. అవును. అందుకే ఫ్రెండ్షిప్ Excellent. ఫ్రెండ్షిప్ ఇస్ ద హైయెస్ట్ వర్డ్ అని ఆయన ఫ్రెండ్షిప్ యాడ్ చేశారు. వావ్. ప్రతి దాంతో ఫ్రెండ్షిప్, వృక్షంతో ఫ్రెండ్షిప్, జంతువులతో ఫ్రెండ్షిప్, నేచర్ తో ఫ్రెండ్షిప్, మనుషులతోనే కాదు జంతువులతో కూడా ఫ్రెండ్షిప్, చెట్టుతో ఫ్రెండ్షిప్, సకల సృష్టితో ఫ్రెండ్షిప్ అని చెప్పారు. ఎస్ సార్. సార్ ఇక్కడ నాది ఒక క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇందాక చెప్పారు వెంకట్ గారు అడిగినప్పుడు మూవీ గురించి తీస్తే ఎలా ఉపయోగపడుతుంది, ఎలా ఈ సొసైటీలోకి వెళ్తే, ఈ సిరీస్ ఎలా వెళ్తే చెప్తే మీరు చక్కగా వివరించారు. మరి ఒక బుక్ చదివితే కొంతనే అర్థమవుతుంది, మూవీ ద్వారా అయితే ఇంకా ఇంపాక్ట్ అవుతుంది, ఒక ఎఫెక్టివ్ గా కూడా చెప్పొచ్చు అని చెప్పేసి. Yes. మరి మనం చెప్తున్నది పత్రి గారి గురించి, అవునా? సో మరి మీరు పత్రి గారిని చాలా దగ్గరగా చూసిన వారిలో మీరు కూడా ఒకరు కదా. మరి ఇంకా ఏం చూడాలనుకుంటున్నారు మూవీ ద్వారా? ఇది మేజర్ క్వశ్చన్ అన్నమాట. ఇది చాలా మంది నాకు Yeah. నేను వెళ్ళి అడిగినప్పుడు, మూవీకి సపోర్ట్ చేయమని అడిగినప్పుడు, సో ఈ క్వశ్చన్ నాకు రైజ్ అవుతుంటది. Right, చెప్పు. ఆల్రెడీ 80% తెలుసు పత్రి గారు అంటే ఏంటో తెలుసు, పత్రి గారిని ఇంత దగ్గరగా మేము చూసాము, ఇంకా మూవీ ద్వారా చూసేది ఏముంటుంది అనేది చాలా మంది క్వశ్చన్ చేశారు నన్ను. Yeah. సో మీ మాటల్లో అయితే పత్రి గారితో ఎగ్జాంపుల్ సాయిబాబా, ఇప్పుడు షిరిడి సాయిబాబా అన్నారు. షిరిడి సాయిబాబా శిష్యులు మాల్సాపతి అని, శ్యామ అని, ఇంకో 10 మంది ఉన్నారు. ఆ 10 మంది జీవిత చరిత్రలు చదివితే కనుక షిరిడి సాయిబాబా గురించి ఇంకా మనకు పూర్తిగా అర్థం అవుతుంది. అంటే పర్సెప్షన్స్. ఇప్పుడు పత్రి గారిని నేను ఒక పర్సెప్షన్ లో అర్థం చేసుకున్నాను నా సాయిని బట్టి. డాక్యుమెంటరీలో ఈ సీనియర్ మాస్టర్లు అందరూ వాళ్ళ పర్సెప్షన్స్ వాళ్ళు అర్థం చేసుకునే విధానం అన్ని చెప్తారు. కాబట్టి ఇంకా మనకి ఎక్కువ క్వాలిటీగా, ఎక్కువ క్లారిటీగా అర్థం అవడానికి స్కోప్ ఉంది. ఎందుకంటే నాకు పత్రి గారికి జరిగిన సంఘటనలు కొన్ని మాత్రమే, వేరే వాళ్ళకి పత్రి గారికి జరిగిన కొన్ని సంఘటనలు జరిగింటాయి, వేరే వాళ్ళకి పత్రి గారికి కొన్ని సంఘటనలు జరిగింటాయి. ఆ సంఘటనల ద్వారా వాళ్ళు జ్ఞానం నేర్చుకుంటారు, నా సంఘటనల ద్వారా నేను జ్ఞానం నేర్చుకుంటా. నా సంఘటన ద్వారా నేను జ్ఞానం నేర్చుకున్నాను తప్ప సాయి కుమార్ రెడ్డికి పత్రిజీకి జరిగిన సంఘటనల మధ్యలో జ్ఞానం నేను నేర్చుకోలేదు. వాళ్ళ మధ్యలో జరిగింది ఆయన దీనిలో చెప్పడం వల్ల ఆ జ్ఞానం నేను కూడా నేర్చుకుంటాను. వెంకటికి పత్రి గారికి మధ్యలో జరిగిన జ్ఞానం సంభాషణ వేరు, ఆ జ్ఞానం ఆయన తీసుకున్నది వేరు, అది నాకు తెలియదు. పూర్తిగా అర్థం చేసుకోవాలి అంటే ఆయనతో పాటు జర్నీ చేసిన అందరితో ఉన్న అనుభవాలన్నీ మనం తెలుసుకుంటే అప్పుడు పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాం ఒక మనిషి. ఇంకా పూర్తిగా నా సబ్జెక్ట్ అర్థమవుతుంది. ఇప్పుడు నాకు అర్థమైంది నా పర్సెప్షనే, నాకు అర్థం కాని పర్సెప్షన్లు చాలా ఉంటాయి. ఎక్సలెంట్. కాబట్టి నా పత్రిజీ నేను 27 ఏళ్ళలో తిరిగాను, నాకు మొత్తం అర్థమైందంటే నేను మొత్తం ఆయన జీవితాంతం ఆయనతో 24 గంటలు లేను కదా. అవును కదా, అవును 24 గంటలు లేను కదా. నాకు చాలా విషయాలు తెలియనివి చాలా చెప్పింటారు, తెలియని జ్ఞానం చాలా చెప్పింటారు, తెలియని విషయాలు చాలా చెప్పింటారు. అవి నేను డాక్యుమెంటరీలో ఏ సీనియర్ మాస్టర్లో, ఏ గుణాకర్ రెడ్డి గారు, ఏ పాల్ సారో, ఏ ఆంజనేయ శర్మ గారు, ఏ డాక్టర్ జీకే అనో చెప్తే ఓహో పత్రి సార్ ఇలా కూడా చెప్పాడా అని తెలుసుకున్నా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. నేను డాక్టర్ జీకేతో మాట్లాడాను. పిరమిడ్ సొసైటీలో చాలా విభాగాలు వచ్చాయి కదా, గుడాకేశ అని, తర్వాత లైట్ వర్కర్స్ అని, ప్రకృతి మామహేశం ఆశ్రమం పెట్టారు, డాక్టర్ న్యూటన్ ఏమో క్వాంటమ్ లైట్ యూనివర్సిటీ అని పెట్టారు, రాము మాస్టర్ ధ్యాన ధర్మ ఆశ్రమం పెట్టారు. ఇట్లా రకరకాల పిరమిడ్ సొసైటీస్ సెలెక్ట్ అయిపోయింది కదా. ఒకటే ఉంటే బాగుండేది కదా అనిపించిందా? పత్రిక గారిని ఎప్పుడైనా అడిగారా అని అడిగాను. నాకు ఈ విషయంలో క్లారిటీ లేదు.
పత్రి గారు జీకే సార్ చెప్పారంట, ఒక నది ప్రవహిస్తున్నప్పుడు ఎన్నో పాయాలు వెళ్తుంటాయి. ఒక నది ఇట్లా స్ట్రేట్ గా వెళ్తుంది. ఈ స్ట్రేట్ గా నది వెళ్ళినప్పుడు ఈ నదికి ఒక 5 కిలోమీటర్లు ఇటు 5 కిలోమీటర్లు ఇట్లా వాటర్ వస్తాయి అనుకుంది. ఓకే, ఇదే నదికి 50 కిలోమీటర్ల దూరంలో కూడా పొలాలు ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి? పాయ స్ప్లిట్ అవుతుంది. ఇట్లా ఒక 20 కిలోమీటర్ల పాయ వెళ్తుంది. వెళ్తే ఆ 20 కిలోమీటర్లలో ఉండే పంటలు కూడా పండుతాయి. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకో పాయ ఇట్లా స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయితే అక్కడ ఉన్న ఇంకొక 20-30 కిలోమీటర్ల పాయ స్ప్రెడ్ అవుతుంది నదికి. అక్కడ ఉన్న భూములు కూడా పండుతాయి. అట్లా పిరమిడ్ సొసైటీ అనేది ఒక నది అయితే ఇవన్నీ పాయలు, వీటన్నిటి వల్ల సమాజానికి ఉపయోగం ఉంది అని చెప్పారు. ఈ అండర్స్టాండింగ్ నాకు జీకే గారు పత్రి గారికి చెప్తే ఆయన నాకు చెప్పారు. ఈ విషయం నాకు తెలియదు. అంటే అండర్స్టాండింగ్ వీళ్ళందరూ కూడా బోధిస్తా ఉన్నది శ్వాస మీద ధ్యాస ధ్యానాన్నే కదండి సార్, ఆ జ్ఞానాన్నే కదా. సో మీరు అన్నట్లుగా అందరికీ కూడా కావాలి కదా, ఒకరి ద్వారానే ఏది కాదు. ఒక్కొక్కరు ఒక డైమెన్షన్ లో చెప్తారు. ఓషో డైమెన్షన్ లో మాట్లాడతారు, మహావీర్ ఇంకో డైమెన్షన్ లో చెప్తారు. ఒకటే సత్యం అంటే ఎవరికి ఏది అర్థమైతే అర్థం అవుతుంది. సూపర్. సో మరి పత్రి గారితో మీకు చాలా చాలా పర్సనల్ అనుబంధం ఉంది. సో అలాంటి పర్సనల్ మూమెంట్స్ ప్లీజ్ షేర్ చేసుకోవాలి అని కోరుకుంటున్నాను. మూమెంట్స్ అంటే మేడం, నేను పత్రి సార్ని అంటే ఆయన చూసే సమానత్వం, తర్వాత కేరింగ్, ఎక్కడైనా ఆయనతో పాటు వెళ్ళినప్పుడు పడుకోవడానికి ప్లేస్ ఉందని అడిగేవాళ్ళు. తర్వాత డబ్బులు ఉన్నాయని అడిగేవాడు. అట్లా అన్ని రకాలుగా కేర్ తీసుకునేవాడు. తర్వాత ఆయన దగ్గర టైం మేనేజ్మెంట్, సమయస్ఫూర్తి అంటే ఒకటి చెప్తాను ఒక ఇన్సిడెంట్. నేను పత్రి సార్ కలిపి యూపీలో 3 days తిరగాలి. ఓకే, 3 days టూర్ ఉంది సార్కి నాకు. యూపీలో ఢిల్లీ నుంచి బయలుదేరాం, యూపీ అని తిరగాలి, ఉత్తరప్రదేశ్. అయితే జర్నీ నాకు జ్వరం వచ్చింది. జ్వరం వస్తే సార్ ఉండి టాబ్లెట్ వేసుకోమన్నాడు. నేనన్నా మనం వేసుకోకూడదు, 18 ప్రిన్సిపల్స్ ప్రకారం మనం టాబ్లెట్ వేసుకోకూడదు అని. పత్రి సార్ ఏం చెప్పారంటే, నువ్వు నాతో పాటు 3 days ట్రావెల్ చేయాలి, నీకు రెస్ట్ తీసుకొని ధ్యానం చేసే టైం ఉంటే ఖచ్చితంగా నేను చెప్పాను టాబ్లెట్ వేసుకోమని. నీకు రెస్ట్ తీసుకొని ధ్యానం చేసే టైం లేదు కదా, మనం 3 రోజులు తిరగాలి కదా, ఏం పర్లేదు వేసుకో అన్నాడు. అంటే అది సమయస్ఫూర్తి, అది కామన్ సెన్స్. అది నీకు ఖచ్చితంగా ఇంట్లో కూర్చొని ధ్యానం చేసే టైం ఉంటే వద్దు, కూర్చొని తగ్గించుకో, ధ్యానం చేసుకోండి. మనం 3 days తిరగాలి, షెడ్యూల్ ఫిక్స్ చేసుకుని తిరగమన్నాడు. అంటే నాకు భరించే శక్తి లేదేమో, అందుకే చెప్పాడు. ఆయనకు భరించే శక్తి ఉంటే భరిస్తాడు. అట్లా కామన్ సెన్స్ అన్నది. మన స్థితి మన పరిస్థితి. మమ్మల్ని ఎవరైనా ఈ క్వశ్చన్ అడిగినా మాకు కూడా ఆన్సర్ ఇవ్వచ్చు, అలా చెప్పారనమాట మాకు ఇప్పుడు. అది చెప్పాడు, 3 days జర్నీ, కంటిన్యూస్ జర్నీ చేయాలి, తిరగాలి. నువ్వు జ్వరంతో దగ్గుకుంటూ తుమ్ముకుంటూ జ్వరంతో ఈడ్చుకుంటూ ఏం తిరుగుతావు, వేసుకో పర్లేదు. ఇంట్రెస్ట్ కూడా రాదు మనకు అట్లా అక్కడ తిరగడానికి, ఆ వర్క్ చేయడానికి పర్లేదు అన్నాడు. అట్లా అట్లా చాలా సూక్ష్మమైన విషయాలు ఇవన్నీ, సూక్ష్మమైన విషయాలు. తర్వాత ఆయన ప్రతిరోజు చెప్పారు, నేను ఈరోజు ఎంతమందిని ఆనంద పెట్టాను అని ప్రతిరోజు చెక్ చేసుకుంటా అని చెప్పారు. ఆయన మాటల ద్వారా, ఆయన ఫుడ్ వండి పెడితే ఆయన ఆనందిస్తాడు, అన్న వడ్డించి అందరు తింటా ఉంటారు. సార్ మరి సార్ని ఎప్పుడైనా చూసారా? అంటే ఇది సిల్లీగా క్వశ్చన్ అయిండొచ్చు, అలసిపోవడం అనేది ఆయన. అంటే మేము చూసిన వరకు బెంగళూరుకి వెళ్ళొస్తారు, ఇలా కర్నూలులో మళ్ళీ ఒకసారి స్టే చేసి వచ్చిన వెంటనే మళ్ళీ ఇక్కడ క్లాస్ చెప్పేవారు ఆయన. మళ్ళీ వచ్చిన వెంటనే ఇది చేసేవాళ్ళు, వంట వడ్డించేవాళ్ళు, అందరితో కాసేపు టైం స్పెండ్ చేసేవాళ్ళు. మళ్ళీ ఉదయాన్నే లేచి చూస్తే మళ్ళీ వెంటనే పేపర్ చదువుకుంటూ కూర్చునేవాళ్ళు, కాఫీనో ఏదో 5కే అట్లా లేచేసి కూర్చుంటారు ఒక్కొక్కసారి. అయితే నా అర్థం ఏంటంటే, ప్రజెంట్ లో ఉండే వాళ్ళు ఎక్కువ అలసిపోరు. అంటే ఏ క్షణానికి ఆ క్షణంలో జీవించే వాళ్ళు ఎక్కువ అలసిపోరు. మనం ఎక్కువ ఆలోచిస్తా ఏదో పని చేసుకుంటే ఏదో ఆలోచిస్తున్నా అలసిపోతారు. ఆయన ఎప్పుడు ప్రజెంట్ లో ఉంటాడు కాబట్టి ఎప్పుడు ఎనర్జెటిక్ గా ఉంటాడు. మరి ఏదో సీక్రెట్ ఆయన తెలియదు కానీ బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసిన తర్వాత 10 రెట్లు ఎనర్జెటిక్ అవుతాడు. మరి ఆ బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి వచ్చిన తర్వాత ఆయన వేరేలా ఉంటాడు. ఇప్పటిదాకా అలసిపోయిన మనిషి టక్కున స్నానం చేసిన తర్వాత వేరేలా ఉంటాడు. స్నానం చేసిన తర్వాత 10-15 నిమిషాలు ఎవరిని ముట్టుకోడు, టచ్ చేయడు, చేయకండి చేయడు 10-15 నిమిషాలు. మరి అదేంటో తెలియదు.
అట్లా ఆయన జీరోలో ఉంటాడు కాబట్టి ఎప్పుడు ఎనర్జెటిక్ గా ఉంటాడు. కాదండి ఇందు గారు, మార్కెటింగ్ లో తిరిగారు కాబట్టి ఆ ఊపు అలా ఉంటుంది అనుకుంటున్నాను. కాదు. మార్కెటింగ్ లో కూడా అంటే అలసిపోతాడు, ఏం లేదు. అందరం తిరుగుతా సార్, అట్లా అంటే యాక్టివ్ గా ఏముంటుందంటే నా వర్క్ ఇక్కడ కంప్లీట్ అవ్వాలా చెయ్యాలని చెప్పేసి యాక్టివ్ గా తిరగడం వేరు. సార్ అన్నట్లుగా అంటే మనం ఆయన ఈ దగ్గర క్షణంలో ఉంటూ చేస్తూ ఫెర్టిలైజర్ చేయడం వేరు. కంపెనీలో చాలా బాగా తిరిగారు అనుకుంటా సారు, ఖాళీ లేదనమాట. సో సరే. దాన్ని అలా ఇప్పుడు అంటే అది ఫిజికల్ రీజన్, ఫిజికల్ గా మనం వెతకలేమండి. ఎందుకంటే తిరగడం ఆయన తత్వమే కానీ, అంటే పని చేయాల్సిన దానికి 10 రెట్లు ఎక్కువ పని చేశాడు. అమ్మో బాబోయ్. ఎక్కువ పని చేసి అయితే 100% అది ఎనర్జీ అంతే. అది ఆయన నేను శరీరం అన్న స్పృహలో లేరు ఆయన, నేను ఆత్మ అన్న స్పృహలో ఉన్నారు ఆయన. శరీరం అని స్పృహలో లేరు ఆయన. ఆయన నేను శరీరం, నేను ఆత్మనే, నేను చైతన్యాన్ని అన్న స్పృహలోనే ఉన్నారు. కాబట్టి ఒక క్షణంలో ఆయన కళ్ళు మూసుకుంటే మొత్తం మొత్తం ఎనర్జీ వచ్చేస్తుంది. అట్లా ఉండేవాళ్ళ. ఆ ఎనర్జీ ఉన్నప్పుడే ఆ థాట్స్ మీద కరెక్ట్ గా చేస్తారు సార్. Got it. మిమ్మల్ని తిట్టినప్పుడు కొట్టినప్పుడు మీరు బాధపడలేదా? నన్ను ఒక్కసారి కొట్టిండు, నేర్చుకున్నారా? 2-3 సార్లు తిట్టిండు. ఐ థింక్ మీరు వెళ్ళిపోయారు అక్కడి నుంచి. అంటే మీరే చెప్పినట్లుగా వెళ్ళిపోయారు, మాయమైపోయారు. ఒకసారి మీరే కాదు, చెప్పారు ఒకసారి ఇంటర్వ్యూలో. ఒకసారి నన్ను కొట్టాడు. ఒకసారి నేను పాట రాసుకుని పోయాను పిరమిడ్ పార్టీ పైన. నేను రైటర్ని, సాంగ్ రాసుకుని పోయాను. పోతే అన్ని తప్పులు, నేను తప్పులు రాస్తాను అన్ని. అవన్నీ చూసి ఏంట్రా ఇన్ని తప్పులు రాసినది అని పటాపట కొట్టాను. ఇంకోసారి తప్పించుకున్నాను, షిరిడీలో చెప్పాను, బైక్ పడేసి పారిపోయాను, తప్పించుకున్నాను. తిట్టడం కూడా అప్పుడప్పుడు పడతా. తిట్టడం భలే స్మార్ట్గా తిడతాడు. నేను నీ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదంటాడు. నేను నీ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదంటాడు. అట్లా ఉంటుంది, స్మార్ట్గా తిడతాడు. అట్లా అది ఉంటాయి అందరికి. ఆయనతో పాటు తిరిగిన వాళ్ళందరికీ ఉంటాయి తిట్లు, కొట్టడాలు, అందరికీ ఉంటాయి. ఇది ప్రతి ఒక్కరు చెప్పారు సార్. మనకు కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ కి వచ్చిన వాళ్ళంతా కూడా ఇదే చెప్పారు. మేము బాగా తిట్టించుకున్నామమ్మా, బాగా కొట్టించుకున్నాం కూడా అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు మీరు మీ పిల్లల్ని కొడతారు, మీ పక్కింటి పిల్లల్ని కొడతారా? కొడతారు. ఎందుకు? మీ పిల్లల మీద మీరు రెస్పాన్సిబిలిటీ అని అనుకుంటారు, కొడతారు. మీ పిల్లలు మారాలని తపన ఉంటుంది కాబట్టి చేసుకుంటారు అనుకోండి. పత్రి గారి దృష్టిలో అందరినీ మార్చాలని అంత తీవ్రమైన తపన ఉంది కాబట్టి అందరినీ కొట్టాడు, అందరిని తిట్టాడు. లేకపోతే ఆయనకేం అవసరం, మనం కరెక్ట్ చేయాల్సిన అవసరం ఆయనకేముంది? మన రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు ఆయన. సూపర్. కాబట్టి తిట్టాడు. నెయ్యి తప్పు పోసినా తిడతాడు. ఇప్పుడు నెయ్యి గరిటె, నెయ్యి ఇట్లా తీసి దానికి ఇలా వేయాలి నెయ్యి, అలా వేయకపోయినా తిడతాడు. వాటర్ గ్లాస్ ఎప్పుడు భూమి మీద పెడితే తిడతాడు, పైన పెట్టాలి. కూర్చోడానికి అంటే వెళ్ళిపోయినాయి, దానికి రెస్పెక్ట్ చేయాలి. వాటర్ కింద పెడితే తంతం, నీళ్ళన్నీ పలిపోతాయి. చాలా కామన్ సెన్స్ ఉంటాయి ప్రతిదీ. కరెక్షన్ చేస్తే తిరిగితే మనం మామూలుగా చెప్పామనుకో దాన్ని సీరియస్ గా తీసుకోం. నెక్స్ట్ టైం మనకి ఎక్కదు. గట్టిగా తిట్టామనుకో, అవునా కూడా వాటర్ బాటిల్ కింద పెడతారా గ్లాస్, బుద్ధి లేదు నీకు అన్నాం అనుకో, నెక్స్ట్ టైం అది కింద పెట్టాలన్నప్పుడు ఈ డైలాగ్ గుర్తొస్తే పెట్టాం. బాబు వాటర్ బాటిల్ పైన పెట్టు బాబు అన్నాడు అనుకో, మనం పెట్టాం నెక్స్ట్ టైం. ఇంటెన్సిటీ, అలా ఎరుకని పెంచుకుంటూ వచ్చారు సార్ అందరిలో. ఇంటెన్సిటీ ఉంటుంది అనేది అది బాగా ట్రిగ్గర్ చేస్తాడు, మన ఈగో ట్రిగ్గర్ చేస్తాడు. సార్ ఒక విషయము, మీకు సార్ దగ్గర ఉంటే ఎప్పుడైనా సార్ మీద కోపం వచ్చింది కానీ, లేదా సార్ ఇలా చెప్తున్నారని కానీ మీకు ఏ రోజైనా అనిపించిందా? అనిపించింది. ఒకసారి షిరిడీలో ఒక ఇన్సిడెంట్ చెప్పా కదా, నేను ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తే ఇంకో ప్రోగ్రామ్ ఫిక్స్ చేసింది తెలియకుండా. చేస్తే కోపం వచ్చింది. అప్పుడు నేను కోపడ్డా కూడా, నన్ను అడగకుండా నువ్వు ఎట్లా వేరే వాళ్ళకి టైం ఇచ్చావు అని అడిగాను. నేను అడగాల అని, నేను ఆర్గనైజర్ కదా, మనం చెప్పాలి కదా అని. నేను ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు నాకు లేకుండా వేరే వాళ్ళకి టైం ఎట్లా ఇస్తావు అని అడిగాను. నేను నీకు చెప్పి చేయాలని ఇద్దరికి గొడవ అయింది. అట్లా ఇంత డేర్ గా గొడవ పడ్డారు సార్ మీరు ఆయనతో? ఈ విషయం ఏమైందంటే, యాక్చువల్లీ నేను షిరిడీలో ఒక 1 year ఉంది. షిరిడీలో 1 year ఉండి, ఆ 1 year చుట్టుముట్టు గ్రామాల్లో ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తాను.
పత్రి సార్ ఏమన్నా అంటే నేను 4 రోజులు ఉంటావా, 3 రోజులు 4 రోజులు ఉంటా, ఈ 4 రోజులు నువ్వు షెడ్యూల్ చేయి నా ప్రోగ్రామ్స్ అని అన్నాడు. నేను షెడ్యూల్ చేశాను, పొద్దున్న ఇక్కడ ఉండాలి, మధ్యాహ్నం ఇక్కడ, రాత్రి ఇక్కడ ఉండాలి, అదే షెడ్యూల్ చేశాను. చేస్తే ఫస్ట్ డే ఈవినింగ్, సెకండ్ డే ఈవినింగ్ వేరే వాళ్ళకి నేను వచ్చి సార్ ఏమన్నా అంటే నేను ఒకరికి ప్రెస్ మీట్ కి రేపు అపాయింట్మెంట్ ఇచ్చాను, నేను రేపు పొద్దున్న 8 గంటలకు ప్రెస్ మీట్ కి రమ్మన్నా అన్నాడు. నేనన్నా ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ దూరంలో వేరే ఊర్లో నేను 6 o'clock క్లాస్ పెట్టినా, నన్ను నడుపులో నువ్వు ప్రెస్ మీట్ కి ఎట్లా టైం ఇచ్చినావు అని అడిగా. అడిగితే నేను నీకు చెప్పి చేయాలన్నా రావాలన్నా కూడా నేను ఎట్లా కనిపిస్తున్నా నీకు అదే అని తిట్టాడు. తిడితే సార్ నేను ఆర్గనైజ్ చేస్తున్నా కదా సార్, మరి నాకేం తెలుసు నాకు తెలియకుండా నువ్వు ప్రెస్ మీట్ టైం ఇస్తావని అడిగా. అప్పుడు ఇద్దరికి గొడవ అయింది. దాని తర్వాత నెక్స్ట్ డే ప్రెస్ మీట్ క్యాన్సిల్ అయిపోయింది ఆటోమేటిక్ గా. నేను క్లాస్కి వెళ్ళాను, వేరే విషయం. అట్లా ఇవి వస్తాయి, ఇద్దరం కలిసి పని చేసినప్పుడు చిన్న చిన్న అనిపిస్తాయి అట్లా. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు సార్ ఇప్పుడు మీరు అంటే సార్ని అర్థం చేసుకున్నారు కాబట్టి ఆ విధంగా కదా, ఆ విధంగా కాకుండా మీకు అనిపించింది ఇతను చెప్పిందే చేయాలా, లేకపోతే మేము చెప్పినట్టు చేయాలా అన్న విధంగా ఎప్పుడన్నా మీకు కోపం రావడం కానీ, లేదంటే అట్లా అనిపించిందా అని, లేదంటే సారు ఈయన నేను ఇలాగే చెప్తాను ఎందుకు మేడం, చెప్తుంటాడు అని? ఎగ్జాంపుల్ చెప్తా అంటే ఒకవేళ కోపం వచ్చిందంటే అది నా అజ్ఞానమే. ఎగ్జాంపుల్ చెప్తా, పత్రి సారుతో పాటు తిరిగేవాడిని కదా అన్ని ఊర్లు, ప్రతి ఊర్లో డబ్బున్న వాళ్ళ ఇంట్లోనే స్టే చేశారు. నాకు అనిపించేది పత్రి సార్కి డబ్బున్న వాళ్ళ పట్ల ఏమైనా ఎక్కువ మమకారం ఉంటుందో ఏంటి, అన్ని ఊర్లలో డబ్బున్న వాళ్ళ ఇంట్లోనే స్టే చేస్తున్నాడు అని నేను అపార్థం చేస్తాను. అని ఏదో అర్థం ఉంటుందిలే అనుకున్నాను, డబ్బున్న వాళ్ళ ఇంట్లోనే స్టే చేసి ఏదో అర్థం ఉంటుంది అని. తర్వాత అర్థం నాకు ఎప్పుడో 5-6 ఏళ్ళ కింద అర్థమైంది ఎందుకు డబ్బున్న వాళ్ళ ఇంట్లో స్టే చేశాడంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇల్లు సింగిల్ బెడ్రూమ్ ఇల్లు అనుకోండి మేడం, పత్రి సార్ మీ ఇంటికి వచ్చింది అనుకోండి, ఓ 40-50 మంది మీ ఇంటికి వస్తారు, మీరు ఇబ్బంది పడతారు. ఇల్లు సింగిల్ బెడ్రూమ్ ఇల్లు, మీరు ఇబ్బంది పడతారు. రెండో పాయింట్, 30 మందికి ఛాయలు పోయాలి, మీ దగ్గర పాలు ఉంటాయో లేవో తెలియదు, మీ ఆర్థిక పరిస్థితి. సార్ వచ్చినాడు 30-40 మంది వస్తారు, ఇద్దరికి భోజనాలు పెట్టమంటాడు, ఇద్దరికి భోజనాలు పెట్టే స్పేస్ మీ ఇంట్లో ఉందో లేదో తెలియదు, అంత సరుకులు మీ దగ్గర ఎఫర్డబిలిటీ ఉందో లేదో తెలియదు, బియ్యం పప్పులు అంత ఎఫర్డబిలిటీ ఉందో లేదో తెలియదు. అందరినీ కలవాలి, అందరికీ వండి పెట్టాలి, ఎవరికి ఇబ్బంది పెట్టకూడదు అన్న ఇంటెన్షన్తోనే ఆ ఊర్లోనే కొంచెం డబ్బున్న మాస్టర్ ఇంటికి వెళ్ళి ఉండేవాడు. అంటే కనీసం 20-30 మంది వచ్చిన హాల్లో కూర్చొని అంత మాట్లాడడానికి స్పేస్ ఉండాలి. నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, తర్వాత అర్థమైంది ఎప్పటికో. అట్లానే సార్ జడ్జిమెంట్ మీకే రాలా, అన్నేళ్లు పట్టింది చిన్నప్పటి నుంచి జడ్జిమెంట్ చూస్తూ రాలేదు. ఆయన మళ్ళీ ఏదో ఉంటది, పెరిగిన మీరే ఏదో ఇంత ఉంటది. లేట్ గా అర్థం చేసుకున్నారంటే మామూలు వాళ్ళకి ఎన్ని ఏళ్ళు కొట్టాలి సార్ ఇది అర్థం చేసుకోవడం యాక్చువల్లీ. ఏదో ఉంటది ఇంటెన్షన్ అనుకున్నా, యా ఏదో ఉంటది ఇంటెన్షన్ అనుకున్నా. తర్వాత అర్థమైంది చాలా రోజుల తర్వాత, ఓహో సార్ ఇది రీజన్ అది అన్నమాట. ఇంకో చెప్పండి. ఆ, ఇప్పుడు అయితే ఇప్పుడు మహబూబ్ మనం నగర్ ధ్యాన వచ్చారనుకోండి మేడం, యాగంలో కానీ మహబూబ్ చక్రంలో నగర్ దాంట్లో వచ్చారనుకోండి, వెళ్ళినప్పుడు మీ ఎగ్జాంపుల్ చెప్పారు, మీరు పారిజాతం మేడం మాట్లాడేది. ఇప్పుడు ఎస్ ఎస్ సార్. మహబూబ్ నగర్ వచ్చారనుకోండి, వైడి గుప్తా ఇంట్లో ఉంటాడు. ఎందుకు ఓకే, అవును. వాళ్ళ హాల్లో 30-40 మంది పడతారు. వాళ్ళ హాల్ పెద్దది, వైడి గుప్తా హాల్, ఇంట్లో హాల్. అవును సార్. తర్వాత అవును. ఎంతమంది వచ్చినా ఫుడ్ పెట్టే కెపాసిటీ ఆయనకు ఉంది. ఆర్థికంగా ఎస్ సార్. ఎంతమంది వచ్చినా భోజనం పెట్టగలడు. సార్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్రీగా వండగలడు. ఇట్లా చూసుకుంటాడు ఆయన. అంటే మన కోసమే, మన కంఫర్ట్ కోసమే ఉంటాడు. Yes. అవును. మనం ఏమనుకుంటామంటే డబ్బులు ఉండే మనం వాళ్ళ ఇంటికి ఏమనుకుంటామంటే వెళ్ళారు ఇతరులు డబ్బులు ఉన్న వాళ్ళ సార్కి డబ్బులు ఉన్న వాళ్ళకి వెళ్ళాడు, ఎందుకంటే బెడ్ బాగుంటుందని, ఏసీ బాగుంటుందని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, ఏసీ ఉంటుందని వెళ్ళాడు, వీళ్ళ ఇంట్లో ఏసీ లేదని వెళ్ళాడు. చాలా మందికి రకరకాల జడ్జిమెంట్లు, వీళ్ళు మంచి నీట్గా ఉంటుందని వెళ్ళాడు, వీళ్ళు నీట్గా లేదని వెళ్ళలేదు అని జడ్జిమెంట్లు ఉంటాయి. అది సూక్ష్మమైన విషయం, అయితే అర్థం చేసుకుంటే తెలుస్తుంది. అవును సార్, చాలా నిజంగా ఈ విషయాలు కూడా నిజంగా బయటికి చాలా మందికి తెలియవు, అర్థం కాదు. అసలు మీరు దగ్గర ఉన్నారు కాబట్టి మీకు అర్థమైంది. ఇప్పుడు కొంతమంది అందరూ అలాగే అనుకుంటారు, కానీ ధ్యానవాచక్రంలో కానీ అక్కడ కానీ అయితే అందరు సమానమే అని అనుకుంటున్నాం కదా. కానీ ఆల్వేస్ ఈ మధ్యకాలంలో ఒకప్పుడు ఉండేది, మళ్ళీ మధ్యకాలంలో వివిఐపీస్ అని విఐపీలని ఆ చైర్లు కానీ అవి కానీ కొన్ని ఉంటాయి కదా. దాని దాని దాన్ని మనం ఏ విధంగా అనుకోవాలి సార్? నిజంగా ఒకసారి విఐపీలకు వేరే, మామూలుగా వేరే చూస్తున్నారా? నేను ఈ విషయాన్ని కొంత అర్థం చేసుకున్నాను మేడం, ఉమ్, నా అవగాహన చెప్తాను. ఇప్పుడు నేనున్నాను మేడం, నేను ధ్యాన మహాచక్రం కోసం పని చేస్తుంటాను. అవును. నేను ఫస్ట్ 1-2 సార్లు విఐపి లైన్లోకి వెళ్ళి భోజనం చేయడానికి సంశయించేవాను. ఉమ్, భోజనాలు విఐపి లైన్ విఐపి వేరే ప్లేస్ లో పెట్టేవాళ్ళు, మామూలుగా వేరే ప్లేస్ లో పెట్టేవాళ్ళు. ఉమ్,
అయితే నేను ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుని అక్కడ పని చేస్తున్నా కదా, నేను లైన్ లో నించుంటే 2 గంటల సేపు, గంటన్నర నాకు లైన్ లో వేస్ట్ అయిపోతాయి. నేను పిఎంసీకి వెంటనే వచ్చి వర్క్ చేయాలంటే నేను 10 నిమిషాలు నా భోజనం అయిపోయింది అనుకోండి, నేను ఇక్కడ పని చేసుకోగలను. కాబట్టి ఆ విఐపి సెక్షన్ నాకు అక్కడ పనిచేసేది. ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చారు మేడం, నరేంద్ర మోడీ వచ్చారు హైదరాబాద్ కి, మోడీ గారు వచ్చారు. మోడీ గారు వచ్చి హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ లో దిగి పటాన్ చెరువులో ఏదో ఓపెనింగ్ వెళ్ళాలి. ట్రాఫిక్ ఆపలేదు అనుకోండి, 4 గంటల సమయం వేస్ట్ అవుతుంది. ఒక ప్రధానమంత్రి 4 గంటల సమయం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ట్రాఫిక్ ఆపాలి, ఆయన ఫస్ట్ పంపించేయాలి. ఇట్లాంటివి మనం చూసుకోవాలి మేడం. అంటే ఖచ్చితంగా కొన్ని ఉంటాయి. అంటే నేను ఇప్పుడు వీళ్ళేంటి పిఎంసీ వాళ్ళు విఐపీలకి తినాలంటే, మేము ఎందుకు తింటాం? మాకు 2 గంటలు నిలబడితే మాకు టైం పోతుంది, మేము పని చేసుకోవాలి వచ్చి. ఇది ఎవరు పని చేస్తాం? మేము ధ్యానయజ్ఞం పనే చేస్తుంది. స్టాఫ్ ఉంటారు, స్టాఫ్ 2 గంటలు నించోలేరు, వాళ్ళు ఫాస్ట్కి వెళ్ళి తినేసి రావాలి. మ్యూజిషియన్స్ ఉంటారు, ఫాస్ట్కి వెళ్ళి తినేసి రావాలి. ఇట్లా ఉంటాయి. ఇట్లా కొంతవరకు అక్కడ విఐపి నాన్ విఐపి అనేది ఇట్లాంటి అడ్జస్ట్మెంట్లలో పనిచేస్తుంది. తర్వాత డబ్బులున్న వాళ్ళు పత్రిసారి తులసిదళంలో రాశారు, ఇద్దరితో ఫ్రెండ్షిప్ చేయండి. ఒకటి డబ్బున్న వాడితో, ఒకటి జ్ఞానం ఉన్నవాడితో. మనకన్నా ఎక్కువ డబ్బున్న వాడితో ఫ్రెండ్షిప్ చేయండి, మనకన్నా ఎక్కువ జ్ఞానం ఉన్నవాడితో ఫ్రెండ్షిప్ చేయండి అని రాశాడు. ఎందుకని అంటే పత్రిసారి ఏం చేశారు, కర్నూలులో బీవీ రెడ్డితో ఫ్రెండ్షిప్ చేశారు కాబట్టి ఆయన పిరమిడ్ కట్టించాడు. కర్నూలులో ఒక మున్సిపల్ వర్కర్ తో ఫ్రెండ్షిప్ చేస్తే ఆడు కట్టేయలేడు పిరమిడ్, ల్యాండ్ ఫ్రీ ఇచ్చాడు. శ్రేయస్ దాగాతో ఫ్రెండ్షిప్ చేశాడు, ఆయన 20 కోట్లు పిరమిడ్కి ఇచ్చాడు, బెంగళూరు పిరమిడ్. మనకన్నా ఎక్కువ జ్ఞానం ఉన్నోడితో ఫ్రెండ్షిప్ చేస్తే జ్ఞానం వస్తుంది, ఎక్కువ డబ్బు ఉన్నోడితో ఫ్రెండ్షిప్ చేస్తే ఆడు స్పిరిచువాలిటీకి డబ్బులు ఖర్చు పెడతాడు. ఈ విధంగా కూడా వాడుకోవచ్చు. చాలా మందికి తెలియక డబ్బులు ఉండే వాళ్ళు వేరే ఒక రకంగా అనుకుంటాం మనం, కానీ వాళ్ళు రెస్పెక్ట్ కోరుకుంటారు. పత్రిసారి ఏం చెప్పారంటే వాళ్ళ పదవికి రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పారు. ఒక ఎమ్మెల్యే వస్తే మనం లేచి నిలబడాలి, ఎందుకంటే వాళ్ళ కోసం కాదు, వాళ్ళ పదవికి రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పారు సార్. పవర్ కి రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పారు. అంటే బుద్ధ పిరమిడ్ కి మేము వచ్చినప్పుడు మేము చూస్తుంటాం కదండి సార్, ఇక్కడ వచ్చినప్పుడు సార్ ఎందుకు వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తా అన్నారు సారా, వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చేది అంటే మా ఫీలింగ్ ఇక్కడ పొజిషన్ ఇస్తారు అలా అనిపించేది అనమాట. అట్లా అని చెప్పి ఎక్స్ట్రా చేస్తే కొడతారు కూడా వాళ్ళ మీద, వేరే విషయం. క్లాస్ పీకినారు కూడా సార్, చూసాము అది. యా సార్ లెఫ్ట్ అయినట్లుగా ఉన్నారు. సో అవునా, ఓకే. క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. 11 రోజులు ధ్యాన మహాయజ్ఞంలో సార్కి రెస్ట్ ఉండేదా? రొటీన్ ఎలా ఉండేది మీకు తెలుసా మేడం? అసలు నిద్రపోరు అనుకుంటా. మార్నింగ్ 5 కంటే 4:45 కంతా వచ్చేసేవాళ్ళు. అదే అన్నారు కదా సార్ ఇందాక టైం సెన్స్ అనేది. అసలు ఈ రోజు అయితే అద్భుతంగా ఉంది ప్రోగ్రామ్. కంప్లీట్ మ్యాన్ ఫుల్ఫిల్ అయ్యిందని అనిపించింది కదా మేడం. చాలా బాగుంది అసలు, ఎందుకంటే చాలా విషయాలు అర్థమైనాయి. ఎస్ ఎగ్జాక్ట్లీ, అందుకే అన్నాను అనుభవ జ్ఞానం అంటే ఏంటి ఈ రోజు తెలిసి వచ్చింది నాకు నిజంగా అని చెప్పేసి. అందులోనే ధ్యానం వెంకట్ సార్ స్టార్ట్ చేశారు కదా, మంచి మంచి క్వశ్చన్స్ వేశారు. సో నవకాంత్ గారు, నవకాంత్ గారు 11 రోజులు ధ్యాన మహాయజ్ఞంలో సార్ రొటీన్ ఎలా ఉండేది? రెస్ట్ ఉండేదా అసలు? 3 hours పడుతున్నానండి, 3 hours 12 to 3 or 4 పడుతున్నాను. మిగతా అంతా బిజీనే ఉన్నారు. తర్వాత ఆయనకి మనుషులు అంటే ఇష్టం, మనుషులతో టైం స్పెండ్ చేయాలి, షేక్ హ్యాండ్ చేయాలి, అందరితో మాట్లాడాలి అంటే ఇష్టం. ప్రతి ఒక్క సార్కి 15,000 20,000 పేర్లు కూడా గుర్తుంటాయి, అందరి పేర్లు గుర్తుంటాయి. ఇది నిజం నిజం సార్. ఎన్ని వేల మంది వస్తే అన్ని వేల మంది పేర్లు పెట్టి పిలిచి మాట్లాడతారు. ఊర్లు కూడా గుర్తుంటాడు, ఏ ఊరు నుంచి వచ్చాడో గుర్తుంటాడు. కర్నూలు మేడం ఇట్లా అంటాడు, అనంతపూర్ మేడం, అనంతపూర్ శివ ఇట్లా అంటాడు. ఎంత దూరంలో అన్నా గుర్తుపడతారు సార్. 100 మందిలో ఉన్న కొన్ని గుర్తుపట్టి ఇట్లా పిలుస్తాడు. ఇది చాలా ఎక్స్పీరియన్స్ అయ్యింది. అందరితో మాట్లాడాలనుకుంటాడు, అందరికి వడ్డీయాలనుకుంటాడు, అందుకే వడ్డీ వేయడానికి వెళ్తాడు. అంత బాగాలేకుండా వడ్డీ వేయడానికి వెళ్తాడు, ఎందుకంటే అక్కడ వడ్డించే దగ్గర అందరు కలుస్తారు కదా. ప్రతిసారి ఇక్కడ వడ్డిస్తే ఆ క్యూ అక్కడ పెరిగేది, అందరు సాయంత్రం వడ్డించుకోవాలి. కాబట్టి అందరిని చూడడానికి ఆయన అక్కడ వడ్డిస్తుంటాడు, చూసి పలకరిస్తుంటాడు.
ఎంత సార్ టైం అయితే ఆ, సార్ లోపల మీరు ఎప్పుడైనా సార్లో ఈగో గాని అహంకారం గాని చూసారా? నిజంగా అతను ఎంత గ్రేట్ అంటే నిజంగా అందరినీ అంటే సమానంగా ఇందాక సార్ అన్నారు కదా మేడం, చైతన్యవంతం ఒకటి, నేను ఒకటి అక్కడ ఒకటి. పత్రికతో పాటు నేను వేరే స్టేట్స్ తిరిగాను కదా, ఆయన ఎవరో వాళ్ళకి తెలియదు కదా. ఐఎమ్ సుభాష్ పత్రిజీ, ఐఎమ్ వర్కింగ్ ఫర్ పిఎస్ఎస్ మూవ్మెంట్ అని చెప్పేవాళ్ళు. అంటే ఐఎమ్ ఫౌండర్ ఆఫ్ పిఎస్ఎస్ మూవ్మెంట్ అని చెప్పేవాళ్ళు కదా. ఐఎమ్ వర్కింగ్ ఫర్ పిఎస్ఎస్ వర్కింగ్ మూవ్మెంట్. ఫర్ ఇక్కడ ఆయన పోస్ట్ అనేది తీసుకోలేదు. నాకు ఇంత పోస్ట్ ఉంది, నాకు ఇన్ని పిరమిడ్లు ఉన్నాయి, నాకు ఇన్ని భూములు ఉన్నాయి, నా వెనకాల ఇంతమంది ఉన్నారు, ఎప్పుడు చెప్పలే. చెప్పుకోలేదు. గ్రేట్. మనం సూపర్. చిన్న ఊరు ప్రెసిడెంట్ అయితే నేను మా జిల్లా సొసైటీ ప్రెసిడెంట్ ని, నేను పిఎంసీ అవును. డైరెక్టర్ ని అని చెప్పుకుంటాం. మన ఐడెంటిటీ నలుగురు నలుగురు పొగిడితేనే ఎక్కడో వెళ్ళిపోతాం మనం. మన ఐడెంటిటీ మనం చెప్పుకుంటాం. నేను పారిజాతం, మా బసవాయిపల్లెలో నేనే ప్రెసిడెంట్, అట్లా ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రతిసారి అవును. ఎస్. ప్రెసిడెంట్, నేను సెక్రటరీ, నేను ఫౌండర్ అని కూడా ఎప్పుడు చెప్పాలి. ఐఎమ్ వర్కింగ్ ఫర్ పిఎస్ఎస్. అయితే అయితే సార్ మీకు ఇంకో క్వశ్చన్. ఇంకొక సూక్ష్మం కూడా చెప్తా. నా పేరు బ్రహ్మర్షి పత్రిజీ అని చెప్పేవాళ్ళు కాదు, ఆయన పత్రిజీ అని చెప్పేవాళ్ళు. అవును. నో అంటే టైటిల్. మనం మాత్రమే అనేవాళ్ళం సార్ని బ్రహ్మర్షి పత్రిజీ అని. ఆయన పత్రిజీ అని చెప్పేవాళ్ళు. ఎస్. చాలా సార్ అయితే సార్ దగ్గర ఇప్పుడు మనము ఉన్నప్పుడు సార్తో ఉంటే మనకి ఒక రకమైన ఎనర్జీ వస్తది, లేదా సార్తో కూర్చొని ధ్యానం చేస్తే వస్తుంది, ఫ్లూట్ వల్ల వస్తది అన్నారు కదా. ఇందాక మీరు కూడా అన్నారు కదా, నిజంగా మనము ఫ్లూట్ ఇప్పుడు ఫోన్ లో కానీ పిఎంసి దాంట్లో కానీ పెట్టుకుంటే నిజంగా ఎనర్జీ వస్తుంది అంటారా? వస్తుంది, 100% వస్తుంది. ఎందుకంటే ఆయన ఫ్లూట్ వాయించినప్పుడు ఇంటెన్సిటీ రికార్డ్ చేసింది. ఈ ఫ్లూట్ తో అందరూ ధ్యానం చేయాలి, ఈ ఫ్లూట్ తో అందరికి అద్భుతంగా ధ్యానం పొందాలి, ఇంటెన్సిటీతో వాయించుంటాడు. కాబట్టి ఆ ఇంటెన్సిటీ ఆ ఫ్లూట్ లో పనిచేస్తుంది, ఆ క్యాసెట్ లో. ఓకే. అంటే ఇంటెన్సిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కళ్ళకి కూడా. ఎనర్జీ ఉంటుంది అందుకే. ఓకే. ఇద్దరు మ్యూజిషియన్స్ ఉంటారు కదా, పాజిటివ్. తబలా, వయోలిన్, సో అన్ని సమానంగా. ఇది ఎందుకు అంటే సార్ వేరే వాళ్ళని కంపేర్ చేయడం కాదు, కానీ వేరే వాళ్ళు అదే మన పిరమిడ్ మాస్టర్స్ అని కాదు, వేరే వాళ్ళు జనరల్ గా ఎవరైనా ఫ్లూట్ అదే వాయించి మనల్ని కూర్చోబెడితే కూర్చోలేము. సార్ ఇంటెన్సిటీ అందరు దానిలో ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది. సో మీరు మీరు ఒక వంట వండితే మీ ఎనర్జీ ఎలాగైతే వంటలో ఉంటుందో, మీరు ఏం పని చేసినా మీ ఎనర్జీ, మీ కాన్షియస్నెస్ ఆ పనికి యాడ్ అవుతుంది. అట్లా ఆయన ఫ్లూట్ వాయించినప్పుడు ఆయన చైతన్యం దానికి యాడ్ అయి ఉంటుంది. సార్ ఇప్పుడు పిఎంసి అంటే నాకు ఒక క్వశ్చన్, సారీ పారిజాత గారు. సో ఏంటంటే నాకు పిఎంసి అంటే గుర్తొచ్చింది. మరి మీరు పిఎంసి లోకి ఎలా ఎంటర్ అయ్యారు? పత్రి సార్ తో ఎన్నో వీడియోస్ చేశారు, ఎన్నో ఇంటర్వ్యూస్ చేశారు కదా. సో మరి అది బేసికల్లీ చిన్నపంచి రైటర్ని, రాసేవాడిని, కవితలు రాసేవాడిని. తర్వాత సినిమాలు బాగా చూసేవాడిని, సీరియల్ బాగా చూసేవాడిని. సినిమాలు, సీరియల్ అంటే ఇంట్రెస్ట్. యాడ్ ఫిల్మ్స్ చూసేవాడిని, యాడ్ మేకింగ్ అంటే ఇంట్రెస్ట్. దాంతో చిన్నప్పుడు నేను ధ్యానాంధ్రప్రదేశ్, ధ్యాన జగత్ మ్యాగజైన్ ఆర్టికల్స్ కూడా రాసేవాడిని, అవి పబ్లిష్ అయ్యేవి. అండ్ అట్లనే షార్ట్ ఫిల్మ్ 2006లో ఫస్ట్ పిఎస్ఎస్ లో షార్ట్ ఫిల్మ్ తీసాం, శ్వాస అని. నేను దాని ప్రొడ్యూసర్ అండ్ స్టోరీ నాది, నా ఫ్రెండ్ డైరెక్టర్. దానికి శ్వాస అని ఒక షార్ట్ ఫిల్మ్ తీసాం 2007లో. దట్ ఈస్ ద షార్ట్ ఫిల్మ్ ఇన్ ద పిఎస్ఎస్ మూవ్మెంట్ అని. అట్లా నా క్రియేటివ్ ఇండస్ట్రీ అంటే ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి. అట్లనే పిరమిడ్ రేడియో అని ఒక రేడియో స్టార్ట్ చేశాను. నేను, నా ఫ్రెండ్ వాణి అని ఒక అమ్మాయి, నేను కలిపి పిరమిడ్ రేడియో అని ఒక రేడియో స్టార్ట్ చేశాను. తర్వాత నేను ఢిల్లీలో ఉండేవాడిని. నేను ఢిల్లీలో ఉంటే ధ్యాన ప్రచారం చేశాను సెంటర్ పెట్టి. అక్కడ చేస్తున్నప్పుడు పత్రిసారి నన్ను 2011లో నువ్వు హైదరాబాద్ వచ్చేయి, నీకు ఢిల్లీలో పని అయిపోయింది అని అన్నారు. ఎందుకు అను, నువ్వు ఫస్ట్ అయితే రా అన్నాడు. వచ్చిన తర్వాత ఒక టీవీ ఛానల్ ఉంది, ఛానల్ 4 అని, దానిలో నువ్వు వర్క్ చేయాలి, నా ప్రోగ్రామ్స్ అన్ని దానిలో వేయాలి అని చెప్పారు. అప్పుడు నేను ఛానల్ 4 కోసం పనిచేశాను. చేసి అక్కడ నేర్చుకున్నా ప్రొడక్షన్ అంటే ఏంటి, టీవీ అంటే ఏంటి, ఎట్లా షూట్ చేయాలి, ఎట్లా ఎడిటింగ్ చేయించాలి, ఎట్లా గ్రాఫిక్స్ చేయాలి, అవన్నీ నాకు ట్రైనింగ్ ఇచ్చారు ఛానల్ 4 అనే ఛానల్లో. కొద్దిసారి నన్ను పెట్టించారు. నేను ఉద్యోగం చేయను సార్ అని చెప్పాను. నువ్వు చేయాల్సిందే 1 year అని చెప్పారు. నాకు ఉద్యోగం ఇంట్రెస్ట్ లేదు చెప్పారు. లేదు యూ హ్యావ్ టు వర్క్ అన్నారు. మీరు చెప్పండి వాళ్ళకి, ఇంట్లోనే గడ్డం పెంచుకుంటా, మళ్ళీ ఉద్యోగం ఉంటే నీట్గా షేవింగ్ చేసుకోవాలి, ఇన్షర్ట్ వేసుకోవాలంటే నా వల్ల కాదు, నేను ఎట్లా ఉంటే అట్లా ఉంటా,
ఆ ఓనర్కి మీరు చెప్పండి, ఆ ఛానల్ ఎండీకి నన్ను నాలాగా యాక్సెప్ట్ చేస్తే ఆ ఛానల్లో పని చేస్తా అని చెప్పాను. తర్వాత టైమింగ్స్ ఉండకూడదు, ఇట్లా స్వైప్ చేసి మెడలో కార్డ్ వేసుకొని స్వైప్ చేయడం ఇట్లాంటివన్నీ నాకు నచ్చవు సార్. నేను ప్రొడక్షన్ చేస్తాను, నా ఇష్టం వచ్చిన టైంకి వెళ్ళి చేస్తా అని ఇవన్నీ వాళ్ళతో ఒప్పి అని చెప్పారు సార్. సార్ అంతా ఒప్పించారు. ఒప్పించిన తర్వాత జాబ్ చేశా అక్కడ 1.5 year, ఇంకా 1.5 year జాబ్ చేసాను. చేసి సార్తో సోల్ టైమ్ అని ఒక ప్రోగ్రామ్ చేసేవాళ్ళు. సోల్ టైమ్ అని 10 సార్లు ఇంటర్వ్యూస్ ప్రోగ్రామ్ చేసేవాళ్ళు, 10 సార్లు స్పీచెస్. తర్వాత సీక్రెట్స్ ఆఫ్ లైఫ్ అని నేను హోస్ట్ గా ఒక షో చేసేవాడిని. ఒక 5-6 మంది గెస్ట్లు, 3-4 గెస్ట్లు ఉండేవాళ్ళు, నేను హోస్ట్ ఉండేవాడిని ఒక షోకి, సీక్రెట్స్ ఆఫ్ లైఫ్ అని. అంటే పత్రి సార్ నాకు ఈ పిఎంసీ కావాల్సిన ట్రైనింగ్ అంతా అప్పుడు ఇప్పించారు 2011. దాని తర్వాత నేను ఆ ఛానల్ కొన్ని ఆర్థిక పరిస్థితుల ఫలంగా మూసిపోయింది ఆ ఛానల్. దాని తర్వాత నేను న్యూ లైట్ క్రియేషన్స్ అని సొంత ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేసుకొని పత్రి సార్ చాలా వీడియోలు నా కంపెనీ నుంచే ఉంటాయి, న్యూ లైట్ క్రియేషన్స్ అని. అప్పట్లో సీడీలు తయారు చేసి అమ్మేవాళ్ళం, సిడీస్, డివిడీస్ నా కంపెనీ నుంచి, న్యూ లైట్ క్రియేషన్స్ అనే కంపెనీ నుంచి. ఏంటది న్యూ లైట్ క్రియేషన్స్, అదే నా పేరే పెట్టుకున్నా. నా పేరు నవకాంత్ కదా, నవ అంటే న్యూ, కాంత్ అంటే లైట్. డివిడి మాత్రమే సార్ అది? యూట్యూబ్ అది ఏమన్నా ఉన్నాయా? డివిడీస్, యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఒకటి, న్యూ లైట్ క్రియేషన్స్ అని. ఎప్పుడో 10 ఏళ్ళ కింద స్టార్ట్ చేసాం. అవునా, మాకు మళ్ళీ ఒకసారి సెండ్ చేయండి. గూగుల్లో కొట్ట న్యూ లైట్ క్రియేషన్స్ అని వస్తుంది, యూట్యూబ్ లో. ఓకే, అంటే యూట్యూబ్ లో ఎప్పటికైనా ఉన్నాయా సార్? ఉన్నాయి, కొన్ని వీడియోస్ ఉంటాయి, నా పాత వీడియోస్ ఉంటాయి, న్యూ లైట్ క్రియేషన్స్ అనే దాంట్లో ఉంటాయి. అప్పట్లో ఇంకా డివిడి, యూట్యూబ్ ఫేమస్ కాలే, డివిడీలే, అన్ని డివిడీలు, సీడీలే. అంటే యూట్యూబ్ ఇంతలా వెళ్ళలేదు కదండి సార్ జనాల్లో, కాకపోతే తెలియదు కూడా. డేటా లేదు కదా, ఇంటర్నెట్ చాలా డేటా expensive లేదు. అసలు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అంటే ఇంటర్నెట్ చీప్ అయింది కాబట్టి వాడుతున్నాం. అప్పుడు మనం ఇంటర్నెట్ లో ఒక వీడియో చూడాలంటే ఆలోచించేవాళ్ళం 10 సార్లు. ఇట్లాంటి పరిస్థితులు ఉండేవి అప్పుడు. యా, థ్యాంక్ యూ. పరిజాత గారు ఇందాక ఏదో అడగబోయారు సార్ని. అవునా సార్, మీకు సార్ దగ్గర ఎప్పుడైనా బోర్ అనిపించిందా? ఏంటి ఇది ఇలా బోర్ కానీ ఎప్పుడన్నా మీ లైఫ్ లో? నెవర్. ఆయన ఎప్పుడు కొత్తగా ఉంటారు. ఎస్. అయితే మీరు ధ్యానంలోకి వచ్చారు కదా, ఈ ధ్యానంలోకి వచ్చాక సార్తో ఇలాగే అటాచ్మెంట్ లో ఉండిపోయారా? ఎప్పుడు కూడా మీరు సార్ దగ్గర దూరంగా ఉండడం అనేది కానీ, లేకపోతే సార్ చెప్పింది ఏదైనా చేయడానికి మీరు ఇబ్బంది పడ్డ సందర్భాలు? ఏమన్నా ఉంటే చెప్పేవాడిని, సార్ నాకు, సార్ నువ్వు అర్జెంటుగా షోలాపూర్ వెళ్ళాలి, ఈ పని ఉంది అంటే, నాకు ఈ వేరే పని ఉంది సార్, నేను రేపు వెళ్ళలేను, ఒక 15 days తర్వాత వెళ్తా అని చెప్తే ఓకే అంటాడు. సార్ ఎప్పుడు ఫోర్స్ చేసేవాళ్ళు కదా, నువ్వు ఇది చేయాలి, యూ హ్యావ్ టు డూ ఇట్. నేను బాస్ అన్నట్టు ఎప్పుడు బిహేవ్ చేయాలి. ఫ్రెండ్షిప్, నవ్వుకంత ఇది చేయగలుగుతావా నువ్వు అడిగేవాళ్ళు. చేయగలుగుతా అంటే చేయనట్టు, నువ్వు రేపు వెళ్ళగలుగుతావా, ఆ ఊరికి వెళ్ళగలుగుతా అంటే వెళ్ళగలుగుతా అంటే ఓకే, వెళ్ళలేనంటే కూడా ఓకే. నేను చెప్పిన తర్వాత కూడా ఎందుకు వెళ్ళలేదు అని ఎప్పుడు అనుకోలేదు. నేను చెప్పాను నువ్వు చెయ్యాలి అనేది ఏమి అలా లేదు, మనకి ఇష్టం అయితేనే చేయొచ్చు. అయితే సార్ దగ్గర మీకు ఎప్పుడైనా కనిపించిన మీకు కొన్ని సందర్భాల్లో ఎప్పుడైనా మీకు అనిపించాయా, సార్ ఫ్యామిలీ వాళ్ళ దగ్గర ఎలా ఉండేవాళ్ళు, వేరే వాళ్ళ దగ్గర ఫ్రెండ్స్ తో ఎలా ఉండేవాళ్ళు, మన ధ్యానులతో ఎలా ఉండేవాళ్ళు, కొత్తగా పరిచయం అయిన వాళ్ళతో, పాత వాళ్ళతో, ఇది ఏమైనా డిఫరెంట్ మీకు అనిపించిందా? 100% అనిపించింది. సారు పిఎంసీలో ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పాడు. యాంకర్ శృతి ఉంది ఆఫీస్ లో, శృతి ఉండేది ఇంతకుముందు. ఒక క్వశ్చన్ అడిగాను, సార్ మీరు అందరినీ సమానంగా ఎట్లా చూస్తారంటే, నేను చూడాలని చెప్పాడు సార్. నాకు అందరినీ సమానంగా చూడడం రాదని చెప్పాడు. సరైన దృష్టితో చూస్తా అన్నాడు. ఎగ్జాంపుల్, ఇప్పుడు మన ఆఫీస్ లో పని అమ్మాయి ఉంటుంది, వాటర్ అందిస్తుంది. ఆ అమ్మాయిని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయడు. అమ్మాయిని అమ్మాయి లాగా చూస్తాడు, కెమెరామ్యాన్ లాగా చూస్తాడు, ఎండీ లాగా చూస్తాడు, ఆటో డ్రైవర్ లాగా చూస్తాడు. ఎవరిని ఏ దృష్టితో చూడాలో అదే దృష్టితో చూస్తాడు. సమానమైన దృష్టితో అంటే కాదు, సరైన దృష్టితో చూస్తాడు, సమానమైన దృష్టితో. సూపర్ సార్, ఇది ఆన్సర్ ఎక్సలెంట్. ఈ మాట కూడా తక్కువ నేను నన్ను అడిగితే. సరైన దృష్టి, సమానమైన దృష్టిగా. ఇప్పుడు మేడం, నేను మీ ఇంటికి వస్తాను మేడం, మీ డాడీని నన్ను సమానంగా చూస్తారా మీరు? చూడరు. డాడీ లా చూస్తాం, మిమ్మల్ని లా చూస్తాం. అది మా డాడీని నౌకాన్ని సమానంగా చూసుకుంటా అంటే తప్పదు.
ఎస్ రైట్. Yes. కానీ నిజంగా ఈ దాంట్లో ఇంత చిన్న మాటే గాని ఇంత గూఢమైన సమాధానం ఉంది. అందరు సమానంగా చూస్తారు. అందరిని సమానంగా ప్రేమిస్తారు. అంటే సమానంగా చూడాలి అని కూడా అంటారు కదండి సార్. యాక్చువల్లీ మనం మనం సరియైన అందరినీ దృష్టి. సమానంగా చూడాలి అని అంటుంటాం. ఇప్పుడు మాస్టర్స్ అందరిని కలుస్తున్నప్పుడు వాళ్ళంతా అదే చెప్తుంటారు. మనమంతా సమాన దృష్టితో ఉండాలి, సమాన మన భావనతో ఉండాలి, ఈక్వల్, ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు అని అట్లా 100%. అంటుంటారు. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, కానీ సరియైన దృష్టి చూడాలి. ఉమ్. వర్డ్ చేంజ్. సరి అయిన దృష్టి నిజం అసలు అంటే బాగుంది సార్. ఎలా చాలా ఉంది అలా కాదు. ఆ, వంకాయని వంకాయలాగా చూడాలి, బెండకాయని బెండకాయలాగా చూడాలి. వంకాయని బెండకాయని సమానంగా చూడడానికి లేదు. రైట్. అవును. Yes. చక్కటి విషయాలు సార్ అసలు. ఇప్పుడు దేనికి దానికి ఉంటాయి. పచ్చిమిర్చి కారం ఉంటది, ఆలుగడ్డ కొంచెం తీయగా ఉంటుంది. రెండింటిని ఒకటేలాగా ఎట్లా చూస్తాం? ఇది దానిలా చూడాలి, దీనిలా చూడాలి. నేను ఆలుగడ్డ తిన్నట్టే మిరపకాయ కూడా తినేస్తా అనం కదా. అయిపోయి ఇవి ఇంకా రెండు సమానమైన విషయాలు. నేను సమానంగా తినేస్తా మిరపకాయ ఇవి రెండు కూరగాయలే అని కూడా అనుకోవడానికి లేదు అక్కడ. రెండు వెజిటేబుల్స్ తింటా అంటే వండిపోద్ది. యా యా నేను యా. రెండింటిని సమానంగా చూస్తా అని చెప్పి సమానంగా తినేయం కదా. తీసుకొని Yes. ఇప్పుడు ఒక యాపిల్ పండు, ఒక మిరపకాయ ఇట్లా తినేయం కదా సమానంగా, ఇట్లా గుప్పడి తినేయం కదా. Mhm. అడిగేది వచ్చేది. సార్ అయితే ఇప్పుడు మనుషులు అనే వాళ్ళు మనం ఉంటాము. అయితే అందులో కొన్ని మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. తప్పులు అనేది ఉంటది. కొన్ని సందర్భాల్లో గట్టిగా మాట్లాడతాం, లేదా కొన్ని సందర్భాల్లో ప్రేమగా మాట్లాడతాం. కానీ మనిషి ఆ విధంగా కాకుండా ఒకే విధమైన రూట్ లో ఉండగలుగుతారా? అర్థం కాదు, కాకుండా క్వశ్చన్ అర్థం కాదు. కొన్ని సందర్భాల్లో మనం ఉంటే ఫ్రెండ్స్, ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు. కొన్ని సందర్భాల్లో మనము కోపంగాను ఉంటాము, లేదా కొన్ని బెట్టు చేస్తూ ఉంటాం. సహజం లేదు అది. అనుకుంటే ప్రేమతో ఉంటాం అన్నప్పుడు అక్కడ ఉండడంలో డిఫరెంట్ ఏమన్నా తప్పు ఉందా? అది ఆ విధంగా ఉండడం. సందర్భాన్ని బట్టి ఎమోషన్స్ అనేవి ఉంటాయి, సహజం అది. ఓకే. అక్కడ సందర్భాన్ని రావడం బట్టి అనేది సహజం. సందర్భాన్ని బట్టి అదే మనిషిని తిరుగుతాం, సందర్భాన్ని బట్టి అదే మనిషిని ప్రేమిస్తాం, సందర్భాన్ని బట్టి అదే మనిషి పైన జాలి ఆ, చూపిస్తాం. సిచ్యువేషన్ బట్టి ఆ, ఉంటుంది. అది సహజమైన విషయం. ఎప్పుడు జాలి చూపియం, ఎప్పుడు ప్రేమ చూపియం, ఎప్పుడు తిట్టాం, ఎప్పుడు కోపం చూపియం. ఆ. లేదు అనుకుంటే మనం కొన్ని ఎమోషనల్ ని మనమే లేదు అంటే అక్కడ బయటకు అనకుండా ఉండిపోయినాం అనుకోండి, ఆ విధంగా ఉండడం అనేది బాగుండదు. కాబట్టి అక్కడ ఉండడమే మంచి పద్ధతి. సందర్భాన్ని బట్టి అండి. ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఇంకా చాలా చాలా టైం అయిపోయింది అనమాట మనకి. సో దీన్ని కంప్లీట్ చేసుకోవాల్సిన టైం వచ్చేసింది. యా, థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగానే అనుభవ జ్ఞానం అంటే ఏంటి రోజు నిజంగా ఇవాళ నాకు ఇంకా ఇంకా బాగా తెలిసి వచ్చింది. అండ్ ఇలాంటి క్వశ్చన్స్ కి ఎలా ఆన్సర్స్ ఇవ్వాలి, అండ్ మీరు ఎక్కడ కూడా తడబడలేదు. అందుకే అన్నాను అనుభవ జ్ఞానం అని చెప్పేసి. సో నిజంగానే ఆ దృష్టితో ఎలా చూస్తే ఎలా, ప్లస్ చాలా చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాం. సరి అయిన దృష్టి అని చెప్పేసి చాలా విషయాల్లో. సో సూపర్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మీకు మరొకసారి చెప్పుకుంటున్నాను, థ్యాంక్ యూ. సో మళ్ళీ మళ్ళీ రావాలని కూడా కోరుకుంటున్నాను. ఇంకా ఇంకా మాకు చెప్పాలని, థ్యాంక్ యూ. ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి. సో ఒక 1 అవర్ అలా సరిపోదు సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ వారి సాంగత్యంలో. సో మరి పత్రి గారికి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తులు అంటే ప్రతిరూపమే అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా విషయాలు నేర్చుకుంటారు వీళ్ళు. వీరి ద్వారా ఇప్పుడు ప్రెసెంట్ మనం ఉన్న వాళ్ళం ఇంకా నేర్చుకోవచ్చు కదా. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సో మరి ఈ కార్యక్రమం మీకు ఇది వచ్చేసి పత్రిజీ ఫిలిమ్స్ ద్వారా అండ్ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్స్ ద్వారా, ఈ 2 ఛానల్స్ ద్వారా మీకు అక్కడ ఈ కార్యక్రమం అందివ్వబడుతుంది ఫ్రెండ్స్. సో అలాగే మరి దానికంటే ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే కనుక ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్ తో ఇంకా ఇంకా మీ ముందు ఉంటాము. అలాగే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయటం అసలు మరవద్దు. ఎందుకంటే మాకెంతో సపోర్ట్ ని, ప్రోత్సాహాన్ని అందించిన వారు అవుతారు కనుక. అండ్ ఇంకొక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, రేపే అంటే ఆగస్ట్ 3వ తేదీన ఎమ్మగినూరులో సో మెగా శాకాహార సద్భావన ర్యాలీ జరగబోతోంది. సో ప్లీజ్ అందరూ కూడా ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ, ఆ చుట్టుపక్కల వాతావరణంలో కానీ ఎవరున్నా కూడా దయచేసి అందరూ పార్టిసిపేట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరొక మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సృజన సాంగత్యం కొనసాగించబడుతుంది. థ్యాంక్ యూ.